ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. గడిచిన దినంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, వృద్ధుల విషయంలో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరము మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కాలంలో ఉన్నారని, ఇంకా ఎక్కువైపోతారని మనం చూస్తున్నాం. అంటే విధేయత చూపటం అనేటువంటి పదము క్రీస్తు ద్వారా మనకి పరిచయం అవుతుంది. కానీ వృద్ధులకు, వృద్ధాప్యంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తులకు మధ్యలో ఉండేటువంటి విషయం గురించి బైబిలు ఈ రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో నుంచి వచ్చినటువంటి హెచ్చరికలో చాలా కఠినంగా చెప్పబడిన మాటగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం అనేది ఒక కడవరి కాలపు సూచనగాను, హెచ్చరికగాను, మనకి ఒక ప్రమాదకరమైన గట్టికగాను కనపడతా ఉంటుంది. అదొక వార్నింగ్ బెల్. ఎందుకు అనంటే, ఏ వయసులో బైబిల్ చదివినా వాడు కమింగ్ ఏజ్లో ఏమవుతాడు? వయసు ఒకరోజు పెరిగితే నిన్నటికన్నా ఈరోజు పెద్దవాడు అవుతాడు. కొద్ది రోజులకి వృద్ధుడైపోతాడు. ఆటోమేటిక్గా వయసు పెరిగిపోతూ ఉంటుంది. సో పెరిగిపోతున్నటువంటి వయసుకు తగినట్లుగా ఆ మనిషి ప్రవర్తనలో తన వృద్ధాప్యంలోకి రాబోతున్నటువంటి జనాంగంతో కలిసి ఒక తరంతో బతుకుతాడు. కాబట్టి ఎట్లా ఉండాలి అనేటువంటి దాని గురించినటువంటి ఒక గొప్ప ఆలోచన మనం చూస్తున్నాం. మొదటిగా తల్లిదండ్రులతో ఉండేటువంటి పిల్లల విషయంలో, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండేటువంటి విషయంలో, సంరక్షణ విషయంలో ఎవరైనా నేను దేవుని యొక్క పరిచర్యకు అప్పగించబడ్డాను, లేక దేవుని పని చేస్తున్నాను కాబట్టి నేను దైవార్పితం, నేను దేవునికి అప్పగించబడ్డవాడును, కాబట్టి నాకు మీ విషయంలో బాధ్యత లేదు, నాకు మీ విషయంలో చూడవలసినటువంటి లక్ష్యం కూడా నాకు లేదు అని ఎవరూ తప్పించుకోవటానికి కుదరదని బైబిల్ చాలా హెచ్చరికగానే చెప్పబడింది. అంటే నేను కొర్బాను అని చెప్పినంత మాత్రంలో నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కావచ్చు, కానీ నీ బాధ్యత ధర్మాల విషయంలో దేవుని నీతితో పాటుగానే నీ కుటుంబ పోషణ విషయంలో ఉండేటువంటి వృద్ధులతో నువ్వు జరిగించుకోవాలి. ఎందుకు అలా జరిగించుకోవాలని చెప్పాడో తెలుసా? యవ్వన కాలపు వయసుని డిఫైన్ చేయడానికి బైబిల్ ఎక్కడ కూడా ఏజ్ ఇవ్వాల. ఇన్ని సంవత్సరాలు యవ్వనం అని ఎక్కడ చెప్పలా. కాబట్టి ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా వాడి యొక్క మనస్సు కలిగిన ప్రభావవంత జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి యవ్వనంగా జీవించవచ్చు. 70-80 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా మైండ్ యవ్వన కాలంగా ఉండినట్లయితే ఎప్పటికీ శరీరం అతనికి ఒక కేవలం వయసు అనేది ఒక నెంబర్గా మారిపోద్ది. శరీరం అనేది ఒక అవయవంగా కనపడద్దు, అంతకుమించి దానిలో పెద్ద ఎఫెక్ట్ ఏం కనపడదు. అలాగే 40 ఏళ్ళకి కృంగిపోయినటువంటి మనుషుల్ని పల్లెటూళ్ళలో చూస్తాం. వాళ్ళు పూర్తిగా ముసలిపోతారు, తల పండిపోయి మనిషి అంతా నిరసించిపోయి కృంగిపోయినటువంటి బ్రతుకులు కనపడతాయి. ఏంటి ఇంత వయసులో, ఎంత మీకు ఏజ్ అంటే, ఎంత బాబు నాకు అదిగో ఆవిడికి అని అంటే, ఆవిడేమో స్కూల్ టీచరు, మంచి చెంగుమని ఉంటుంది, నేను ఆవిడ 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నామంటే ఆశ్చర్యపోతాం. ఏంటి ఈ 25 ఇయర్స్లో ఈమె ఇంత మారిపోయిందా అని అంటే, అవును, బాధ్యతలు, పనులు, భారాలు, పరిస్థితులు, అనారోగ్యాలు, ఇంట్లో ఉండేటువంటి స్థాయి ఇవన్నీ కూడా మనిషిని పూర్తిగా కృంగతీసేస్తాయి. అంతెందుకు సిటీలో బతుకుతున్న మనకి, మన ఊర్లో వెళ్ళి పల్లెటూళ్ళు చూస్తే వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంటుంది. వాళ్ళు మన తోటోళ్ళే అయి ఉంటారు, కానీ వాళ్ళ కట్టుతీరు, వాళ్ళ పొలంలో చేసే పగలు రాత్రి ఎండనక వాననక పడే పరిస్థితిని బట్టి మారిపోతాయి. సో వయసును బట్టి మీరు ఆలోచించినప్పుడు నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి మారిపోయే వయసు కాబట్టి ఆ వయసులో కూడా నీకు నీ నెక్స్ట్ వచ్చేటువంటి, నీ కింద వచ్చేటువంటి తరానికి మధ్యలో సంబంధించిన అనుబంధం కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు అనేటువంటి హెచ్చరిక బైబిల్ ముందుగానే చేయటం జరిగింది. అందుకని నిజమైనటువంటి దైవికమైనటువంటి ధర్మాన్ని కొనసాగించాలి అని అంటే మనం ఖచ్చితంగా వారిని ప్రేమించాలి మరియు గౌరవించాలి అని, రక్షించాలి, అలాగే టేక్ కేర్ చేయాలి అనేటువంటివన్నీ 2 మాటలు మనం విన్నాం. 2 కదా, సంరక్షించుట, రెస్పెక్ట్ అండ్ లవ్ తీసుకోవాలి. అదే సంరక్షించుట, రైట్. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. బైబిల్లో 3418 మంది గురించినటువంటి ప్రస్తావన ఉంది టోటల్ బైబిల్లో. కింగ్ జేమ్స్ వెర్షన్ చూస్తే 3418 నేమ్స్, పేర్లతో బైబిల్ ప్రస్తావన చేసింది. ఇది ఒక్క కాలానికి సంబంధించింది కాదు, ఆదాము దగ్గర ప్రారంభించినటువంటి కాలం నుంచి
సంఖ్యాకాండంలో ఒక ప్రత్యేకించి కొన్ని తరాల గురించి రాసినప్పుడు రూబేను గోత్రంలో నుంచి ఇన్ని వేల మంది ఇన్ని వేల మంది ఇన్ని వేల మంది అని కొన్ని నంబర్ ఆఫ్ పీపుల్ గురించి రాయబడింది. అయితే పేర్లు లేవు. ఇన్ని వేల మంది అని చెప్పినటువంటి 1,44,000 మంది అని చెప్పినటువంటి ఫిగర్ గురించి నేను మాట్లాడట్లా, సంఖ్య గురించి మాట్లాడట్లా. పేర్లతో ప్రస్తావించబడినటువంటి వ్యక్తుల గురించినటువంటి విషయం 3,418 మంది పేర్లు రాయబడ్డాయి. 3,237 మంది పేర్లు 3,237 నేమ్స్ ఎట్లా రాయబడ్డాయో తెలుసా? ఒకే తరానికి ఒకే వంశానికి సంబంధించిన పితరుల పేర్లు పిల్లలకి తరానికి ఇవ్వబడినటువంటి పేర్లుగా రాయబడ్డాయి. తండ్రి వాడి పేర్లు నెక్స్ట్ కొడుకు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంది, మనవాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంది, ముని మనవాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కొంతమందికి ఉంది. అదే పేరు రిపీటెడ్గా రాయబడుతుంది. యోహానుకి బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం పేరు పెట్టాలి అన్నటువంటి సంశయం వచ్చింది. ఎవరు పేరు పెట్టాలి? బాప్తిజం ఇచ్చి యోహానుకి సహజంగా జకరియా పేరు పెట్టాలి. ఎందుకు? అతని తండ్రి తరం. అట్లాగా 3,237 మందికి పితరుల యొక్క పేరును వారి తరానికి వారి పిల్లలకు అందించటానికి ఉపయోగించారు అని అంటే బైబిల్ ఎంత నొక్కి ఒక్కాణిస్తున్నటువంటి పదాన్ని గుర్తుపెట్టమని అర్థం. అది నీవు నీ తండ్రిని గౌరవ సూచకంగా, నీ పితరుల గౌరవ సూచకంగా ఆ పేరు నీ పిల్లలకుంటే నీ పిలుపులోనూ నీ మర్యాదలోనూ ఎవరి పేరు పెట్టుకున్నావు అనేటువంటి గౌరవ సూచకంగా ఉండాలి. నీ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు నేను కొత్తగా ఉండేటువంటి టెక్నికల్గా ఉండేటువంటి పేరు కన్నా పాత ఆ పేరుని పెట్టుకునేటప్పుడు అతన్ని గౌరవ సూచకంగా నా బిడ్డను నేను చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని బైబిల్ చెప్పినట్లుగా ఆ బైబిల్లో 3,237 తరానికి సంబంధించినటువంటి వంశానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు తీసుకొస్తుంది అని అంటే సుమారు ఎంతమంది లెక్కేయండి? 3,418లో నుంచి 3,237 అని అంటే దగ్గరగా 180 మంది మాత్రమే కొంచెం పక్కకి వెళ్ళినట్టు ఉంది. అంటే ఓవరాల్గా ఒక ఊరంతా వెతికితే ఊర్లో వాళ్ళ పేర్లని ఏమై ఉంటాయి? తాతల పేర్లు ముత్తాతల పేర్లే పిల్లలకు ఉంటాయి. ఇప్పటికీ మనలో కొంతమందికి ఈ ఇది దాన్ని అంటావా లేకపోతే వాసన అంటావా, అది మనకి పోదు. ఏమని? మనకి పిల్లలు పుట్టిన వెంటనే ఎవరి పేరు పెట్టాలి? తాతల పేరు పెట్టుకుంటే బాగుందని మనకు ఉంటుంది. ఎవరికి? ఆ తరం వాళ్ళకు ఉంది. ఈ తరంలో పుట్టకముందు పేర్లు డిసైడ్ అయిపోతాయి. పేర్లు ముందే డిసైడ్ అయ్యి ఆడపిల్ల అయితే ఈ పేరు, మగపిల్ల అయితే ఈ పేరు పెట్టుకుందాం, ఆ తర్వాత పాస్టర్ గారి చేతి ఏదో ఒక పేరు పెట్టేద్దాం, ఆ తర్వాత స్కూల్లో మనకు నచ్చిన పేరు పెట్టుకుందాం. 3 పేర్లు నీకు నచ్చినట్టు డిసైడ్ అయిపోతున్నారు. వాస్తవంగా చూస్తే ఎందుకు ఈ పేరు యొక్క ప్రాముఖ్యత తరానికి కుటుంబానికి పెడుతున్నాము అని అంటే కుటుంబము యొక్క తరానికి పితరులు ఎవరు? పితరులు వృద్ధులే కదా, వాళ్ళని బట్టే కదా నెక్స్ట్ జనరేషను. సో దట్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళని గౌరవ సూచకంగా వ్యక్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వ్యక్తి యొక్క పేరును వారి పిల్లలకి ఇస్తున్నారంటే, వారి పిల్లలకి పెడుతున్నారంటే, వారి కుటుంబపు పేరుగా పెట్టుకుంటున్నారంటే ఆ పేరును బట్టి వారికి ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. అయితే మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో కొన్ని పేర్లు ఆశాజనకంగా, చెప్పుకోదగినంతగా, ఇష్టపూర్వకంగా, పలకగలిగినంతగా, మోడరేట్గా కనపడతాయి. వాటిని యాక్సెప్ట్ చేస్తాం. మరి ఈ పాతకాలంలో అప్పల నరసయ్య, పెంటమ్మ ఈ పేర్లు మనం పెట్టుకోవాలంటే మనకు ఇప్పుడు ఈ కాలానికి కొంచెం ఈ మధ్యకాలంలో ఒక ఊరు పేరు మార్చారు. పెంటపాడు అని ఉంది ఆ ఊరి పేరు. అది ఇప్పుడు వరకు బాగానే ఉంది కానీ అందరూ దాన్ని అలాగే పిలుచుకున్నారు. ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, ఆ ఊర్లో ఎక్కువ మంది ఎడ్యుకేట్ అయ్యారు. వాళ్ళందరూ వచ్చి కలెక్టర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి, ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి 10 సార్లు వెళ్ళి అది బాగులేదండి మేము పిలుచుకోవడానికి, మేము చెప్పుకోవడానికే, మరి అది పెంటపాడు ఏంటి ఇవన్నీ ఆ రోజుల్లో ఎవరో పెట్టేశాడు మా ముత్తాతలు, మాకు కుదరదు పని మార్చండి అని అంటే అప్పుడు వాళ్ళు సజెషన్ ఇస్తే ఆ రికార్డెడ్లో కూడా గెజెట్లో కూడా మార్చి ఆ ఊరు పేరు రీసెంట్గా మార్చుకున్నట్లుగా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే పేరులో ఒక కొత్తదనాన్ని ఒక సాంకేతికతను సైతం వాళ్ళు తీసుకోవటానికి ఇష్టపడుతున్నారు అని అంటే ఒక మనిషికి ఇవ్వబడినటువంటి నామధేయానికి చాలా విలువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది తరతరాలకు ఒక తరానికి సూచకంగా వారిని పెట్టుకుంటున్నాము అని అంటే మనం దాన్ని తీసుకోవాలి. బైబిల్లో 3,000 మంది పురుషుల గురించినటువంటి ప్రస్తావన స్పష్టంగా ఉంది. నేను చెప్పింది టోటల్ ఇందాక చెప్పిన దానిలో మేల్ అండ్ ఫీమేల్. ఇది ప్రస్తావించబడినటువంటి పేర్ల యొక్క ఉటంకించబడిన సందర్భం 3,000.
సుమారు 3000 పేర్లు మగపిల్లల పేర్లే, మగ సూచకమైనటువంటి పేర్లను తరానికి వాడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఇలాంటి విషయాలపై మనకు ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు మన కుటుంబంలో వారికి మనం పెట్టుకునేటువంటి పేరు యొక్క శుభసూచకంగా ఒక నామం ఇచ్చేటప్పుడే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క బలము, వారి యొక్క శ్రేష్టత, వారి యొక్క విలువ మరియు వారి యొక్క క్రియాత్మకమైన గుణలక్షణాలను సూచించేదిగా పేరుంది. ఇస్సాకు అనే పేరు పెట్టేటప్పుడు దాని అర్థం ఏముంది బైబిల్లో? నవ్వు ముఖము కలిగిన వాడు. వాడు అప్పటి వరకు ఏడిచిన జనం, ప్రయాణంలోనూ ప్రయాసలోనూ అవమానాలతోనూ యుద్ధాలతోనూ బ్రతుకు ఏమవుద్దో తెలియని అగమ్యగోచర ప్రయాణాలతో ఉన్నటువంటి పిల్లలకి ఒక్కసారిగా కొడుకు పుడితే అబ్రహాముకి ఏమని పేరు పెట్టమన్నాడు దేవుడు? నవ్వు, ఇంకెప్పుడు నవ్వే అన్నాడు. ఇస్సాకు నవ్వాడో లేదో తెలియదు, కానీ అబ్రహాముకు నవ్వు రావడానికి చాలా కాలం పట్టింది. ఆ ఏడుపు కాలం తర్వాత వచ్చేది నవ్వు అనడానికి ఆ పేరు. యబ్బేజు అనే పదానికి అర్థం ఏంటి? ఏడుపు గొట్టోడు అని అర్థం. ఎందుకు యబ్బేజు ఏడిచాడు? తన బ్రతుకు ప్రారంభం ఏంటి? తన నడిపింపు ఏంటి? తన యవ్వన కాలపు ఏంటి? ఏడుపే. నిజానికి అతనికి ఆ పేరు శుభసూచకంగా పెట్టినప్పటికీ ఆ పేరు తాలూకా ప్రతిఫలము అతని తరానికి, అతని కుటుంబానికి పెట్టడానికి ఉపయోగించుకున్నాడు దేవుడు. అంటే ఆ తరము, అలాంటి తరములో నడిచిన ఆ వ్యక్తికి దేవుడునై ఉండి ఆ వ్యక్తిని నడిపించడం ద్వారా ఈ తరం వచ్చింది అని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అంతేగాని ఆ పర్సన్ ఉన్నాడు, ఆడున్నాడు కాబట్టి నేను మనవణ్ణి అని చెప్పడానికి కాదు. అర్థమైందా? ఈ స్టోరీ అంతా పేర్లు ఎందుకు పెట్టుకున్నారో చెప్తున్నాను. ఇప్పుడు ఒక తరానికి ఒక పేరు పెడితే ఆ పేరు పెట్టినటువంటి ఆ తరపు వృద్ధులలో నుంచి ఈరోజు తరము నువ్వు బతికున్నావు అని అంటే, నేను మా పితరుల తరంలో నుంచి వచ్చాను అని అంటే, మా పితరులను నడిపిన దేవునితో పాటు నేను బ్రతికి ఉన్నాను. వాళ్ళని నడిపించిన దేవుడు నన్ను పోషించి నడిపించి ఈరోజు బతికించాడు. నన్ను నడిపిస్తున్నదై నా పితరుల దేవుడైన నా దేవుడే. అందుకే బైబిలు యాకోబు తరం తర్వాత, ఇస్సాకు తరం తర్వాత, దావీదు తరం తర్వాత ఆయన ఏమని పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు? చాలాసార్లు నేను మీ పితరులైన దావీదు దేవుడను అని పిలుస్తాడు. అబ్రహాము మీ పితరులైన అబ్రహాము దేవుడనని చెప్పుకుంటాడు. ఇస్సాకు మీ పితరుడైన ఇస్సాకు దేవుడనని చెప్తాడు. అంటే పితరులతో నడిచేటప్పుడు వాళ్ళ యథార్థతతో పాటు వాళ్ళ కుటుంబ జీవిత పోషకుడుగాను, వాళ్ళ వంశవృద్ధరణ కొరకు దేవుడు మాత్రమే బాధ్యత వహించి నడిపించినట్లుగాను బైబిల్ చెప్తుంది. సో ఒక తరానికి హిస్టరీని రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ పేరుతో, ఆ పితరులతో వారు జీవించాల్సిన జీవితాన్ని గురించినటువంటి లక్ష్యం మనకి ఇచ్చినప్పుడు, ఈరోజు బతుకుతున్న మనం మన పితరులను వెనక్కి తిరిగి చూడని తరం వస్తుంది అన్నాడంటే ఎంత భయపడాలి చూసారా? ప్రారంభం నుంచి చరిత్రను వరకు పితరులతో నడిచింది బైబిల్. కానీ ఇప్పుడు ఎండ్ టైంకి వచ్చేటోడికి ఎలాంటి వాళ్ళు వస్తారంట? అసలు వాళ్ళని మర్చిపోయే వాళ్ళు వస్తారంట, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు వస్తారంట, మీరెవరో మాకు సంబంధం లేదని వస్తారంట. పోనీ ఇది ఏమన్నా మిక్స్డ్ బ్రీడ్ అయిపోయినా, ఏమన్నా ఇంకో ఏదో కొత్త జనాంగంతో కలిసిపోయిన రకమా? ఏది క్లోనింగ్లో పుట్టినోళ్ళమా మనం? మనకు పితరుడు ఎవడో తెలియదు అంటానికి. ఇప్పుడు రోబో తయారైంది, రోబోకి మీ తండ్రి ఎవరంటే ఏం చెప్తాడు? ఈజ్ ఎ క్రియేటెడ్ మ్యాన్. అతడు హ్యూమనాయిడ్గా తయారు చేయబడిన వ్యక్తికి తండ్రి ఎట్లుంటాడు? అది మిషను. దాని లోపల వాసన చూడగలిగే శక్తి ఉండొచ్చు, ఆలోచించే మేధాశక్తి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో చిప్స్ పెట్టి వాడి చేత పని చేయించవచ్చు. బట్ ఈ వాజ్ నాట్ జనరేటెడ్ బై ఫోర్ ఫాదర్స్ జీనియాలజీ. రక్తం నుంచి వచ్చినట్టు కాదు. అంటే మనం అలాగా తయారవ్వని తరములో ఉన్న మనమే మన పితరులతో సంబంధం తెంచుకునే స్థాయికి ఉంటాము అని అంటే నిజానికి తప్పు ఎవరిదనాలి? ముసలోళ్ళదా, పడుచోళ్ళదా, పుట్టినోళ్ళదా? ఎవరిదనాలరా? ఈ కాలం ఆ స్థితికి జారుతుంది అని బైబిల్ చెప్పినా అలాంటి సూచనలు మన కళ్ళ ముందు జరుగుతుంటే ఎవరిదనాలి? నిజం చెప్పనా, నా దగ్గర చక్కటి సమాధానాలను ఈ వృద్ధులతో మాట్లాడేటప్పుడు నేను గమనించిన విషయాలు. ఈరోజు మన పిల్లలకి మన ఇంటిలో ఉన్నటువంటి పెద్దల తరపు పిల్లలు ఎంతమంది తెలుసు? అదే వృద్ధులు ఎంతమంది తెలుసు? ఓ 2 జనరేషన్స్ తెలిసిపోనే, ఒక జనరేషన్. అంటే నీ పితరులు తప్ప వాళ్ళ వృద్ధులతో కూడా తెలిసి తెలియని పరిస్థితుల్లో కొన్ని విషయాలు మారిపోతాయి. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, ఆడిని వెలివేశారు, ఇంకా ఆడికి వాళ్ళ అమ్మ నాన్న సంబంధం లేదు, ఆడు పోతాడు. ఆడు ఎక్కడికో ఈ ఊర్లో కొద్ది రోజులు బతుకుతాడు, ఇంకో ఊరు అంటాడు, ఆడు బతుకు బాగుండి వాడి చేతిలో జ్ఞానం ఉండి జబ్బు వచ్చింది అనుకోండి, ఆడే విదేశాలకు వెళ్ళిపోతాడు. మీ అమ్మ నాన్న అంటే చచ్చిపోయారని చెప్పేస్తాడు పిల్లలకి. తరం అయిపోయిందా? వాడు 4 ఫాదర్స్ తెలుసా వాళ్ళకి? ఇంకా తెలియదు. ఈ మధ్య సొరోగసి వచ్చింది. సొరోగసి అంటే పిల్లలు పుట్టకపోతే
అద్దె గర్భాలు తీసుకుని వేరొక వీర్యము వేరొక పిండము తీసుకెళ్ళి ఆడ కడుపులో పెట్టడం, లేకపోతే వాళ్ళ వీర్యం వాళ్ళ పిండం ఇంకోటి కడుపులో పెంచడం, మొత్తానికి ఏదో చేశాం. ఇప్పుడు ఆడు పుట్టింది ఒక తల్లికి, ఒరే నువ్వు ఎవడ తాలూకారంటే పెరిగింది నా ఇంట్లో, నేనే తండ్రిని తల్లిని. నిజానికి వాడి రక్తంలో వాడి తండ్రి తల్లిదండ్రులు ఎవరు, పితరులు ఎవరు, డోంట్ నో, తెలియదు. అమ్మమ్మ ఎవరో తెలియదు, నాన్నమ్మ ఎవరో తెలియదు. ఎందుకంటే వాడు పుట్టింది వేరే, పెరిగింది వేరే. ఇంకో రకమైనటువంటి పద్ధతుల్లో టెస్ట్ ట్యూబ్తో పుడుతున్నాం. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్. ఇది ఒక రకమైనటువంటి టెక్నికల్ ఫ్లా అయితే దీన్ని పక్కకు పెడితే, సెకండ్ ప్రాబ్లమ్ విచిత్రమైనటువంటి విషయం చెప్తున్నాను. ఈరోజు మనమే చాలామంది న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోయి కామన్ ఫ్యామిలీస్లో నుంచి, అంటే ఉమ్మడి కుటుంబాలలో నుంచి వేరుపరచబడి ప్రత్యేకంగా భార్యాభర్తగా ఉంటూ కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా చుట్టపుచుప్పుగా కలుసుకోలేని అనుబంధాలతో చిక్కుకుపోతే, దేశ విదేశాల మీద పక్కకు పోయి కష్టపడుతున్నాము, పని చేసుకుంటున్నాము, మాకు జీతం సాలట్లేదు, పనులు ఎక్కువ అవుతున్నాయి, తిరగలేము, తినలేము, మీతో పాటు పండగలు పబ్బాలంటే మాకు గడపవు అని చెప్పి రిలేషన్షిప్ దూరంగా మారిపోతే, ప్రతి వ్యక్తికి వాడి ప్రపంచం దగ్గర అవుతున్నప్పుడు సామాజిక వ్యక్తులతో ఉండే సంబంధం దూరం చేసే తల్లిదండ్రులను ఏమనాలి? మనమే కొన్ని సందర్భాల్లో, అంటే పడుచు జనాంగం వారి కింద పుడుతున్నటువంటి కొత్త జనాంగంతో ఏం చెప్తున్నారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నీకు వచ్చే లాభం ఏమి లేదు, వాళ్ళ దగ్గర ఉన్నా మనకి మేలేమీ లేదు, కాబట్టి డెఫినెట్గా మనం ఎక్కడున్నాం, మన ప్రపంచాన్ని మనం సృష్టించుకొని ఎగిరిపోదాం పదండి అని చెప్పి పిల్లల్ని మనం సపరేట్ చేసేస్తున్నాం. సో తరం తర్వాత తరము పిల్లల్ని తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేస్తారు అని అంటే, కరోనాలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను తగలేయడానికి డబ్బులు పంపారు, వీడియోల్లో చూశారు, తల్లిదండ్రుల దగ్గరికి రాలేకపోయారు. ఏమనాలి వాళ్ళని? ఇజ్ ఇట్ నాట్ నెగ్లెక్టెడ్? మీరు అనొచ్చు ఫ్లైట్స్ లేవు, పరిస్థితులు లేవు. నేను ఎవడాలమన్నాడు? ఎందుకు వెళ్ళావు? కాలానికి ముందే జరుగుతున్న పరిస్థితులు. అమ్మో ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు ముసురు పడుతుంది విశాఖపట్నంలో. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇవాళ నుంచి రేపు ఎల్లుండి వరకు భారీ వర్షాలు, ఇవాళ సాయంత్రం లోపు భారీ వర్షాలు పడతాయి, 150 మిల్లీమీటర్ల వర్షం పడవచ్చు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఒకప్పుడు జరిగితే, రేడియోల కాలం మీరు విన్నట్లయితే ఇంట్లో వాళ్ళు ఏమనేవారు తెలుసా? తల్లి పిల్ల అందరూ అదే పాకలో దూరి ఒకే గుంజ కింద కూర్చుని ఉండేవారు. ఏమనంటే, సస్తే ఇక్కడ అందరం కలిసి చచ్చిపోతాం, నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను దాటి నువ్వు వెళ్ళపోకు. ఎందుకలా కలిసి కూర్చున్నారు? ఎందుకలా కాచుకున్నారు? ఏది ఆ సంరక్షణ? ఏది ఈరోజు ఇంట్లో ముసలోళ్ళు ఉంటే పిల్లల్ని బయటకు వెళ్ళనిచ్చేవారా? ఎక్కడికి రా, ఏమవుదో, గంజి తాగుదాం రా, కూర్చోండి ఇక్కడే అని చెప్పి ఆపేసేవాళ్ళు. ఎందుకు ఆ సెక్యూర్డ్? వాళ్ళ హృదయం ఏంటి? అరే నా పిల్లలు, నా కుటుంబం, బతికితే అందరం కలిసి బతుకుదాం, చేస్తే అందరం కలిసి చచ్చిపోదాం, లేకపోతే ఇంకేదో జరుగుద్ది. ఇక్కడ ఎంతమంది ఉన్నామంటే మనం రక్షించడానికి ఎవడో వస్తాడు. రేపు పొద్దున్న నువ్వు పుట్టకోడు చెదురుకోకపోతే నీ దగ్గరికి ఎవడొస్తాడు? ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మనం రక్షించుకోవడానికి ఎవడుంటాడు? ఏదండి ఆ మానవత్వం? ఏది రోజు ఆ అగ్గగ్గలాడిపోయే హృదయాలు ఏవి? ఉన్నాడా? ఉంటాడులే. పోయాడా? ఒక్క పూటలోనే కన్నీరు మారిపోయింది. ఆడు పెట్టేమని ఉందా అని అడుగుతున్నాం. మిగిలిపోయింది ఏమంటే తీసుకొచ్చేద్దామని పెట్టి సూట్ కేసు. ఈరోజు ఆ తరాల్లో నుంచి జారిపోతున్న మనం చాలా హెచ్చరికగా బతకాల్సిన వారమై ఉన్నాం. పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయటం తప్పు కాదు, పిల్లల్ని కనిపించిన తర్వాత వారి పోషణకు వారిని పంపడం తప్పు కాదు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాల నిమిత్తమే దూర ప్రదేశాలు పంపడము తప్పు కాదు. వారు కష్టపడాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి. సంపాదించింది మనం ఇవ్వలేకపోయినప్పుడు వారు సంపాదించుకుని బ్రతకాలి, ఏవీ తప్పు కాదు. కానీ సంబంధాలు నెరపటంలో స్వార్థాలను తీసుకుని వచ్చి సంబంధాన్నే తెంచుకుంటే మాత్రం నేరము. వాక్యం చెప్తుంది, ఆ తీర్పు నీ మీదకి ఖచ్చితంగా దిగొస్తుంది. రాకుండా ఉండేటట్లు మనల్ని మనం చూసుకోవాలి. మూడో విషయాన్ని నేర్చుకుందాం ఈరోజు. వీ షుడ్ ఒబీడియంట్ టు యువర్ ఎల్డర్స్. మనము పెద్దవారికి విధేయత చూపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పెద్దవారికి విధేయత చూపించాలి. వీ షుడ్ బీ ఒబీడియంట్ టు యువర్ ఎల్డర్స్. తల్లిదండ్రులైనటువంటి, పితరులైనటువంటి పెద్దలుగా ఉండేటువంటి తరానికి మనం చాలా విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా ఆ విధేయతకు పూర్తి నిర్వచనాన్ని, సంపూర్ణ అర్థవంతమైన జీవితాన్ని మాదిరికరంగా మనకు బైబిల్ చూపించింది. ఎట్లా అంటే తన సొంత ఇష్టము, సొంత చిత్తము, సొంత కోరిక, సొంత ఆలోచనలను సైతం పక్కకు పెట్టి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడుగా యేసుక్రీస్తు వారు చేసి చూపించటం మనకి గొప్ప మాదిరిగా మారింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం విధేయత చూపించగలిగిన వారం అవుతామో మనకు అర్థం అవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఆఫ్ విధేయత అనేది
ఏ స్థాయిలో మనం చూపించాలనుకుంటున్నాడో అనేటువంటి పద్ధతిని కూడా మనకి అర్థం కావాలి. నేను బైబిల్ని చూస్తూ చాలా విషయాలను ఈరోజు మధ్యాహ్నం అంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా ఒక విషయాన్ని సెర్చ్ చేస్తూ ఉన్నాను గూగుల్లో. నాకేమి ఆన్సర్స్ దొరకట్లా. రకరకాల ప్రయత్నాల్లో రకరకాల కీవర్డ్స్ పెడుతూ వెతుకుతూ వస్తే ఆఖరిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్క ప్రసంగి మాత్రమే వృద్ధాప్యపు దినముల గురించినటువంటి విషయం రాసుకొచ్చాడు. ప్రసంగి అంటే ఎవరు? సులమన్ మాత్రమే రాశాడు. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా పిల్లలకి తల్లిదండ్రులకు విభేదాలు ఎక్కడైనా జరిగినాయా అని అడిగితే నో. ముసలివారిని నెగ్లెక్ట్ చేసినటువంటి అంశాలు బైబిల్ ఎక్కడైనా ప్రస్తావనకు వచ్చినాయా? నో. ఎక్కడైనా కొన్ని తరాల మధ్య వృద్ధాప్యంలో ఉండేటువంటి వారిని చంపటం కానీ వదిలేయటం కానీ ఏమైనా జరిగిందా? నో. వృద్ధులతో సంబంధించినటువంటి విషయాలలో ఒక తరానికి ఏమైనా భేదాభిప్రాయాలు కలిగినాయా? నో. ఎన్ని వెతుకుతున్నా ఎక్కడ ఆన్సర్స్ దొరకటలా. అంటే నేను చదివిన గుర్తులో పలానా దగ్గర పలానా ఉసిలివాడు అని అంటే అది కూడా కనిపించలే. కానీ ఒక సందర్భంలో వృద్ధాప్యపు దినముల మధ్యలో వారు ఎలాంటి వారైనప్పటికీ వాటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నటువంటి బైబిల్ పద్ధతులు మనం చూస్తాం. అంటే కొంతమంది దాన్ని తప్పుగా పాపంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ విషయాలలో బైబిల్ చెప్పినటువంటి మాటను మనం వ్యతిరేకంగా ఆలోచించకుండా చూడగలగాలి. ఒకసారి చూడండి, 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 వర్స్ 1. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిననో అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవు రాజు ఒక నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కోగిట్లో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలోనూ తిరిగి ఒక చక్కని చిన్నదానిని వెతికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిది అయ్యుండి రాజును ఆదరించి ఉపచారం చేయించుంటాను, కానీ రాజు దానిని కూడలేదు. అక్కడ క్లారిటీ ఏంటంటే కూడలేదు అనేటువంటి పదము మెన్షన్ చేసింది. అంటే తప్పు కాదు, పాపముగా కాక అనేటువంటి విషయం మెన్షన్ చేయబడింది. వృద్ధుడైనటువంటి వ్యక్తికి అనేటువంటి విషయం దావీదు దగ్గర మెన్షన్ చేయబడిన ఈ సందర్భం మినహా సొలొమోను వృద్ధుడైన తరువాత వృద్ధాప్యమందు నీ తండ్రిని ముదిమి వచ్చినప్పుడు అనేటువంటి పదం మాట్లాడుతూ ఆ ముదిమిలో ఉండేటువంటి వృద్ధాప్యపు తల్లిదండ్రులుగా నీకు ఇచ్చేటువంటి ఏ రకమైన జ్ఞానాన్ని నువ్వు తృణీకరించొద్దు అని సొలొమోను 12 దగ్గరికి వచ్చినట్టు చెప్పుకుంటూ వస్తాడు. అంతకు మించి ఎక్కడ ఏ విషయంలో కూడా వృద్ధాప్యపు దినాల మధ్యలో ఉండేటువంటి ఆ పేరెంటింగ్ ఇష్యూస్లో ఏదైనా వార్నింగ్ తీసుకుందామేమో అని బైబిల్లో వెతికితే ఎక్కడ దొరకలా. పైగా దానికి ఒక క్లారిటీ, స్పష్టత ఏమి ఇచ్చాడు అని అంటే, ముసలివాడు అయిపోయినప్పుడు అతనిని పట్టించుకోవాలా పట్టించుకోవద్దా? జనరల్గా మన కాలం ఏంటి? పట్టించుకోవాలా వద్దా? పట్టించుకోవాల్సిన కాలాన్ని కానీ పట్టించుకోకుండా బ్రతుకుతున్న సమయం. నాట్ సో కేర్, అంత అవసరం ఏమీ కాదు అనేటువంటి విషయంలో ఆలోచించండి. ఇక్కడ దావీదు వృద్ధుడు అనేటువంటి విషయం మెన్షన్ చేస్తూ అతని శరీరానికి తగినటువంటి వెచ్చదనాన్ని కలిగి ఉండటానికి కావలసిన సంస్కరణ లేకపోయినప్పుడు అక్కడ ఆమెను కనిపట్టుకోవటానికి అంటూ ఒక వ్యక్తిని ఏర్పాటు చేయటానికి అక్కడ ఉన్నటువంటి సైనికులు, సేవకులు, కుటుంబీకులు కలిసి ఒక ఆలోచన చేశారు అని చెప్తుంది. అంటే తప్పు చేయించడానికి కాదు, ఆ ముసలివాడికి శరీరానికి సంబంధించిన సుఖాన్ని కలిగించడం కాదు, వెట్ట కలిగించుట అని అంటే అతని శరీర సంరక్షణ, దేహ సంరక్షణకు యవ్వన కాలంలో రాజుగా ఉండేటప్పుడు బలం కలిగి ఉండేటప్పుడు బోల్డ్ మంది ఉంటారు. అతని పనులు తను చేసుకోగలుగుతాడు. ఇక చేసుకోలేని ఉడిగిన పని, అందుకు ఆ కంఫర్ట్ చేయటానికి అతని భార్యలు అతనికి సహకరించని పరిస్థితులతో రకరకాల పరిస్థితులు జరిగిపోయినాయి. కాబట్టి అక్కడ ఆయన కొరకు ప్రత్యేకించి కనిపెట్టడానికి అనేటట్టు అంటే సంరక్షణ వృద్ధాప్యపు దినములలో చాలా అవసరం అనేటువంటి విషయం కొన్ని సందర్భాలలో ఆ తరాల్లో మనం చూసినప్పుడు ఈ ఒక్క ఉదాహరణ మనకు కనపడతా ఉంటుంది. అయితే మిగిలిన చాలా విషయాలలో వేరువేరు ప్రస్తావనలు ఉన్నాయి. వాటి గురించినటువంటి కంటే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న విషయం గురించినటువంటి విధేయత గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి విధేయత చూపడం అంటే? సహజంగా దేవునికి, విశ్వాసికి, శిష్యునికి, నాయకునికి, కుటుంబానికి, యజమానికి మధ్యలో ఉండేటువంటి విధేయత కన్నా వృద్ధాప్యపు దినముల మధ్య ఉండేటువంటి విధేయత ఒక ప్రాముఖ్యమైనదిగా బైబిల్ చెప్పింది. ఆ విధేయతలో మొట్టమొదటిది ఏంటంటే, నేను మీకు కొన్ని ఆలోచనలు చెప్తాను.
ఆ విషయాలపై ఒక అవగాహన మన కుటుంబంలో మనం దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గమనించండి, నేను మామిడి పళ్ళు తిందామనుకుంటున్నాను. నేను తిన్న మామిడి పళ్ళలో నుంచి మంచి విత్తనాలను తీసి దాచిపెట్టాను. వాటిని తీసుకెళ్ళి నేను నా పొలంలో విత్తాను. ఎందుకు? నేను తిన్న పండు తాలూకు రుచి నాకు తెలుసు, దాని వాసన నాకు తెలుసు, దాని యొక్క అమోఘమైన తృప్తిని నేను పొందాను. అది నా జీవితకాలం నేను తినాలనుకుంటే బతుకున్నంత వరకు, కొద్ది రోజుల తర్వాత అది తిరిగి మామిడి చెట్టై ఫలాన్ని కాసినప్పుడు దాన్ని నేను ఆస్వాదించగలుగుతాను, అనుభవించగలుగుతాను, అవసరమైతే పంచగలుగుతాను. అంటే నాకు ఏది కావాలనుకుంటున్నానో దానిని నేను ఏం చేయాలి? ఇప్పుడు ముందు విత్తనాలుగా విత్తాలి. నీవు నీ కుటుంబంలో నీవు ఖచ్చితంగా వృద్ధాప్యపు దినం మధ్య నేను ఈ రకమైనటువంటి సంస్కరణ కలిగినటువంటి జీవితాన్ని అనుభవించాలంటే ఈరోజు నీ జీవితంలో ఈ విత్తనాలు నీ పిల్లల విషయంలో విత్తనం నేర్చుకో. ఇవి నువ్వు విత్తకుండా నువ్వు పంట కోసేద్దామంటే ఎక్కడి నుంచి దొరికేస్తుంది? నువ్వు చెయ్యకుండా నీ కుటుంబంలో నుంచి అది నాకు రావాలంటే ఎక్కడి నుంచి దొరుకుద్ది? దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. కాకులు ఏం విత్తుతాయో అవి కోస్తాయా? పిట్టలు ఏం విత్తాయో అవి కోస్తాయా? జంతువులు ఏం విత్తుతాయో అవి కోస్తాయా? ఏమి కొయ్యవే. ఎక్కడో వచ్చినటువంటి ఆ కాకి వేసినటువంటి ఆ రెట్ల నుంచి వచ్చినటువంటి ఆ వేప విత్తనం ఈరోజు నేను తింటున్నాను పంట. అది నేను విత్తింది కాదు. కానీ అలా విత్తకుండా మనుషులు పంటలు ప్రపంచంలో ఉండేటువంటి పక్షులు, జాతులు, జంతువులు తింటాయి. కానీ మానవుడుగా మనిషి మనుష్యుడు ఏమి విత్తునని ఖచ్చితంగా రాశాడు. అంటే విత్ ఎ గ్రేట్ ఇంటెన్షన్, విత్ ఎ గ్రేట్ నాలెడ్జ్, విత్ ఎ గ్రేట్ సెన్స్ నువ్వు చేస్తే ఒక పని, దాని తాలూకా రిజల్ట్ నీకు ఖచ్చితంగా గుడ్ ఇంటెన్షన్తో విత్తిన దానికి తగిన ఫలం నువ్వు అనుభవిస్తావు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, వృద్ధాప్యపు దినముల మధ్య విధేయత చూపే మంచి విత్తనంగా మనం విత్తాల్సింది ఏంటంటే లిజనింగ్ కేర్ఫుల్లీ విత్ ద ఎల్డర్స్. వారి దగ్గరికి వెళ్ళి వారి మాటలు మనం వినడం నేర్చుకోవాలి. వీ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ. వారి మాటలను వినుట మనం నేర్చుకోవాలి. వృద్ధాప్యపు తరముల మధ్యలో పెద్దవారుగా, తల్లిదండ్రులుగా ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలను బట్టి ఒకప్పుడు తరంలో 10 మంది 15 మందిని కన్న తరంలో నుంచి ఇప్పుడు ఒక్కరిని కని పెంచడానికి పరిస్థితులకు మనం మారిపోతున్నాం. సో మనకు ఉండేటువంటి ఆ యూనియన్ ఎంత ఉంది అని అంటే బహు తక్కువ మంది, ఇంటర్సెక్షన్ బహు తక్కువ మందికి ఉంది. అంటే యూనియన్ అంటే మన సొంతది, ఇంటర్సెక్షన్ అంటే మనతో పాటు కలపబడింది అంటే అత్తమామల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, బావమరిది నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకెక్కడ అదర్ రిలేషన్స్ నుంచి యాడ్ అయ్యాను అనమాట అవి. సో ఈ సందర్భంలో మనకు మన పితృలుగా ఉండేటువంటి మన రక్త సంబంధపు బంధుత్వాలతో ఫస్ట్ వీ షుడ్ సిట్ అండ్ లిజన్. వినడం నేర్చుకోవాలి. వారికి విధేయత చూపడం ఎక్కడ సాధ్యమవుతుంది అని అంటే వినటం దగ్గరే సాధ్యమవుతుంది. ఎంతసేపు వినాలి? ముసలమ్మ ముచ్చట్లో కానంత వరకు వినాలంట. అర్థమైందా? ముసలమ్మ ముచ్చట్లు అంటే వాళ్ళ ముసలి ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? మీరు చూడండి, ఏ టాపిక్ అయినా వాళ్ళు మాట్లాడగలరు ముసలోళ్ళు. అసలు ఇది ఏంటి అనవసరం. బజార్లో 10 మంది ఒక 2-3 ముసలోళ్ళు కలిస్తే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ ఊరికి ఆ ఊరికి, మీలాగా రాజకీయాలు మాట్లాడరు కానీ మాట్లాడతారు. మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం పథకం పెట్టాడు, ఈ ఆర్టీసీ బస్సు పథకం ఎంతవరకు బాగుంది, ఫ్రీ బస్సు నాకు ఇవ్వలేదు, ఏముండవు డిస్కషన్లో. కానీ అల్లది ఏటమ్మా అంటే అల్లది ఎవరో తెలియదు, కానీ వీళ్ళు మాటలు మాత్రం నడుస్తాయి. ఒక అరగంట సేపు వాళ్ళు డీప్ డిస్కషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఓ అమ్మ నా ఇంట్లో పప్పు పెట్టి వచ్చానే ఉండివే వెళ్ళిపోతానని అప్పు సర్దుకుంటారు. అప్పుడు వరకు ఎందుకు మాట్లాడుకున్నారో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు, డబ్బులు ఎవడిచ్చాడో తెలియదు, కానీ మాటలకు మాత్రం కొదువులేదు. ముసలమ్మ మాటలంటే అయ్యే పనికి మాలిన విషయాలు, ఉపయోగపడని విషయాలు, కానీ సమయాన్ని వృధా చేసేటువంటి విషయాలు. అందుకే బైబిల్ ముసలి ముచ్చట్లు జాగ్రత్త అని చెప్పింది. సో అవి ముసలివారి ముచ్చట్లుగా మారనంత వరకు వారి మాటల్లో జ్ఞానం ఉంది, వృద్ధుల దగ్గర జ్ఞానం ఉందని బైబిల్ చెప్పింది. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం వినటానికి కాసేపు టైంని కేటాయించుకోవటం మనం నేర్చుకోవాలి. ఏమి మాట్లాడినప్పటికీ కూడా వారి మాటల్లో ఏదో ఒక విషయంపై మనకి అవగాహన దొరుకుతుంది. వారి మాటలు చెప్పేటప్పుడు వారి మాటలకు మీకు కొన్ని అవ్వచ్చు, అంటే వాటిని వినడానికి నీకు ఇష్టం ఉండొచ్చు, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ మధ్య కాలంలో మరీ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే భాష. మనమేమో అచ్చ తెలుగులో మనం పెరిగాం, మన పిల్లలేమో మోడ్రన్ ఇంగ్లీష్ యాక్సెంట్. మనం ఏమన్నా మాట్లాడుతుంటే వాళ్ళకేమో అర్థం అవ్వట్లేదు. ఆడొచ్చి వాట్ గ్రానీ ఈజ్ టెల్లింగ్ డాడ్ అంటే
యా 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 షీస్ టెలింగ్ అని మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ కావాలా. ఈడు ఉండడు, ట్రాన్స్లేటర్ దొరకడు, పిల్లోడు మన దగ్గరకు రాడు. ఏమనంటే మన బాధలో మనం మాట్లాడతాం. మన శ్రీకాకుళం విజయనగరం ఎక్కడ తెస్తాం, మనం వాళ్ళ యాక్సెంట్ ఎక్కడ మాట్లాడతాం. ఈ డీ కోడర్ని పక్కన పెట్టుకోలేం మేము. ప్రతిసారి గూగుల్ ట్రాన్స్లేటర్ని పెట్టేవారే నీ కొడుక్కి చెప్పరా అని అంటే అవ్వదు. మోడరేట్ అయిపోయింది, లాంగ్వేజ్ మారిపోయింది, బ్యారియర్ వచ్చేసింది. సో అలాంటి సందర్భాల్లో సైతం మనము మోడరేటర్గా పనిచేయాలి, ట్రాన్స్లేటర్గా పనిచేయాలి. మనం ఉండాలి, మాట్లాడాలి. మాట్లాడటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వారి మాటలు వినటం దగ్గర ఆలోచించి చెప్పాలి. అయితే ఇక్కడ కృప ఏంటంటే వారు మాటలు పెద్దరికాన్ని బట్టి కానీ, పెరిగిన స్థితిని బట్టి కానీ, పెంపకాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి కానీ, స్థల ప్రభావాలను బట్టి కానీ వారు చాలా ప్రభావవంతంగా ఉంటారు. పెద్దలు మీసాలు ఎలా పెంచుకుని ఉంటాడు. మన తరంలో ఒక తరం. ఇప్పుడు ఎవరికి మీసాలు ఉండవాలండి, ఆడ మగ తేడా తెలియదు. ఎందుకంటే మగోడు జుట్టు పెంచుతాడు, ఆడది జుట్టు కత్తిరించేస్తుంది. రకరకాలుగా మోటర్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆ రకంగా పెద్ద రకం వేసుకుని ఆ పెద్ద ఆయన అండి ఏయ్ ఎవడరా అంటాడు. అది చెల్లింది ఆయనకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అలాగంటే అవమానంగా ఫీల్ అయ్యి పిల్లలు లోపల తీసుకొచ్చి రూమ్లో పెట్టి తలుపేస్తారు. ఏంటి తాతయ్య బయటికి వెళ్ళి ఎవడరా అంటావు నువ్వు అని. ఆయన ఆ ఊర్లో ఎవడరా అంటే బాబు గారు అని ఎవడో వస్తాడు, అందుకని అన్నాడు. ఇప్పుడు ఎవడో రాడు, నీ మనవడు వస్తాడు. ఏడు తాతయ్య పరుగు పోతుంది మాకు. వీడికి పరుగు అంటే ఏంటో, ఏంటి పరుగు అంటే ఏంటి? ఈరోజు ప్రపంచం సగం నాశనం అయిపోవడానికి కారణం పరువు. ఈ మూడే. అవి ఏంటో తెలీదు, ఎక్కడ దొరుకుద్దో తెలీదు, ఎక్కడ పోయిందో కూడా తెలీదు. ఈ మూడు మనకు తెలియదు, కానీ దానికోసం బతుకుతాం. దాని పేరే పరువు అంట. సో పిల్లలు వాళ్ళకి ఏం చేయాలంటే, అందుకే చెప్తాను, వాళ్ళ మాటలు వినటమే కాదు, వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. వాళ్ళు నీలాగా ఆక్స్ఫర్డ్ కాలేజీలో చదువుకోలే. వాళ్ళు మనలాగా మంచి కాన్వెంట్లోకి వెళ్ళిపోయి మంచి ట్యూషన్లో పెట్టించుకొని చదువు నేర్చుకోవాలా. వాళ్ళు చదువుకోకపోయినా సంస్కారం కలిగి ఉన్నారు. అయితే ఆ సంస్కారం ఈరోజు ఉన్నటువంటి నీ కాలానికి అప్డేట్ అవ్వకపోవటం వల్ల కొంచెం అడ్డు కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీ షుడ్ టెల్ దెమ్, నాట్ టీచ్ దెమ్. దయచేసి పెద్దలకు ఎప్పుడూ కూడా చెప్పండి, వివరించండి, బోధించకండి. మీ పక్కలో చెప్పండి, వివరించండి, చెప్పండి, బోధించకండి. డోంట్ టీచ్ దెమ్, టెల్ దెమ్. మీ పెద్దలకి మీరు ఎప్పుడూ కూడా క్లాసులు పేక్కండి, అదే టీచ్ చేయకండి, టెల్ దెమ్. ఇది సంస్కారం. ఈ తరం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మాట్లాడితే కూర్చుని క్లాసులు పీకేస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడి బీపీ తెచ్చుకుంటుంటే, ఎందుకు బీపీ పెరిగిందిరా అని అంటే, ఎందుకు కూతురుని చూస్తే తల్లు బీపీలు పెరిగిపోతాయి ఈ రోజుల్లో. ఏమంటే పీకే వాయి అలాంటిది, ఆ రుబ్బుడు అలాంటిది. ఏమనంటే ఎంత చెప్పినా బుర్రకెక్కదంటే, నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పు. క్లాసులు పీకితే వాళ్ళకేమర్థం అవుతుంది? వాళ్ళు ఏమన్నా క్లాసుల్లో 40 నిమిషాలు పీరియడా? వాళ్ళకి ఏ పీరియడు లేకుండా బయటకు వచ్చాం మన పితరులు అలాంటి వాళ్ళు. సో వీ షుడ్ టెల్ దెమ్, నాట్ టు టీచ్ దెమ్. మన తరానికి మనకి తేడా ఉంది. అదే విషయం ఒక్క నిమిషం ఆలోచించండి అర్రా. ఇక్కడ మీరు ఇప్పుడు 2 తరాలు ఉన్నాయి నా ముందు. ఈ 2 తరాలకి చెప్తాను, మీ పిల్లలు మిమ్మల్ని క్లాస్ పీకితే మీకు ఎలాగుంటుంది? ఏం సునీతక్క? అసలు ఒళ్ళు మండిపోయి ఈపిని పీకాలనిపించదు? ఆ నొంగో పెట్టి దడదడ గుద్దేలు కోపం వస్తారు రాదా? పిల్లలు క్లాసులు పీకితే మనకు ఎలా ఉంటుంది? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట, అదేదో సామెత ఉంది, చిరాకు దొబ్బు. అలాంటిది నువ్వు మీ అమ్మ నాన్న కూర్చోబెట్టి వాళ్ళకేం గతి లేదని 3-4 వేలు పెన్షన్ కోసం చూస్తున్నారని మిగిలిన 24 రోజులు నీ చెప్పినట్టు వినాలని పీకేస్తావా వాయా? మాట్లాడండి, చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు వింటారు, ఎందుకు వాళ్ళకి గతి లేదు. తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటారు, గతి లేదు. కానీ మన గతి ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ గమనాన్ని పాడు చేయకండి. టెల్ దెమ్, నాట్ టీచ్ దెమ్. వాళ్ళకి చెప్పండి, వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, బోధించకండి. బోధించడం అంటే ఏంటో తెలుసా? మీరు ఇక్కడ చాలామందికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. నా బాటలో మీరు ఎప్పుడైనా వినుంటే, నా మాటల్లో మీరు ఏమైనా ఊత పదాలు వినుంటే మీరు నాకు సరిచేయండి. అనే మీరు ఎక్కువ ఈ పదం వాడతారు అని మీరు ప్రయత్నించండి. నేను ఎప్పుడూ ట్రై చేస్తాను ఆ పదాలు ఎక్కడ జారకుండా ఉండడానికి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? టీచర్ ఎప్పుడు ఏమంటుంది? ఆ పదాలు వస్తాయి అంటే నువ్వు క్లాస్ పీకుతున్నావు అని అర్థం. అర్థమైందా?
నీ మాటల్లో ఎప్పుడైనా 2-3 చెప్పేసి అర్థమైందా అన్నారు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు బోధించడం మొదలెట్టేసావు, నీకు బ్లాక్ బోర్డో వైట్ బోర్డో లేదంతే. పెద్ద ట్యూషన్ టీచర్ బయలుదేరారండి. చెప్పింది ఎవరికి? నాన్నకి అమ్మకా? ఏం పదం అది? అది సంస్కారం కాదు. మాట్లాడండి. ఈ చెప్పుటలో, వివరించుటలో, మాట్లాడుటలో ప్రాధాన్యత ఏంటంటే వినటం. వాళ్ళు చెప్తారు, దే కెన్ టీచ్ యూ టిల్ టుడే, యూ షుడ్ లిసన్ ప్రాపర్లీ క్వైట్లీ. మీరు వినండి. అంతేగాని మీరు వాళ్ళకి వివరించవచ్చు, చెప్పచ్చు, కానీ బోధ చేయకండి. బోధ చేసేటప్పుడు గద్దింపు ఉంటుంది, బోధ చేసేటప్పుడు హెచ్చరికలు ఉంటాయి, బోధ చేసేటప్పుడు సూచనలు ఉంటాయి, బోధ చేసేటప్పుడు వివరణలు ఉంటాయి. కానీ మీరు మీ తల్లిదండ్రులకు, మీ పెద్దవారికి ఎప్పటికీ కూడా బోధకులు కాదు. వారి దగ్గర మనం నేర్చుకుని వచ్చాం, వారి దగ్గర విని వచ్చాం. వారు పెంచితే భాష నేర్చుకున్నాం, వారు పెంచితే నోట్లకు ముద్ద తిని ఈ అవయవాలలో ఈ పదార్థ నిర్మాణానికి కారణమయ్యింది. దయచేసి వారికి మీరు ఇప్పుడు క్లాసులు పీకే పద్ధతిలో ఏ రోజు ఏ వయసులో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలాంటి పరిస్థితుల్లో వారు వింటారు, కానీ నువ్వు దేవుని నీతిలో తప్పుతావర్రా. మనం చెయ్యకూడని పని చేసి దేవుని దగ్గర ఆమోదం ఎట్లా పొందుతాం? సో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టీచర్గా కాదు, జాగ్రత్త. రెండో విషయం ఏంటంటే, టేక్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ది పీపుల్. వారి ఆలోచనలను అడగాలి. నాన్నగారు మీరేమనుకుంటున్నారు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఈ విషయంలో మీ ఆలోచన ఏంటి? ఈ విషయంలో మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారో మేము తెలుసుకోవచ్చా? అమ్మా, ఏంటి నీ ఆలోచన ఏంటి? ఆహా, ఇలా అనుకుంటున్నావా? ఆవిడికి ఆయనకి వాళ్ళ సలహాదారుల కుటుంబం వేరే ఉంటుంది, వాళ్ళ రాజులో రెడ్లో. మీ మాట వినరు. అది కాదురా అంటే, ఎంత నువ్వు కలెక్టర్ అయినా అమ్మకి నువ్వు కలెక్టర్ కాదు, దేశానికి కలెక్టర్. వాళ్ళ అమ్మ మాట వినాలి. వాళ్ళు వేరే ఉంటుంది. వాళ్ళకి ఎవరో చెప్తారు, వాళ్ళకి ఎవరో చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, ఆ ఫ్రెండ్ చెప్పిన మాటలే వింటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళ కుటుంబంలోనే ఎవరో మేనత్తో మేనమామ ఎవడో ఉంటాడు ఒకడు, వాళ్ళు చెప్తారు అది కాదే అమ్మాయి అని. అంటే వీళ్ళకి ఎంతసేపు అదే వేదవాక్కు. మనం ఎంత చదువుకున్నామా, మనం ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అంటే, మా అబ్బాయి అదేదో చదువుకున్నాడు అంతే. అదేదో నువ్వు ఎన్ని డిగ్రీలని చెప్పిన వాళ్ళకి ఏం గుర్తుంటుంది? కానీ వాళ్ళకి ఒక గురువు ఉంటాడు కదా, గురువు ఉంటుంది కదా, గురువమ్మ, వాళ్ళ మాటలు విని మనకి ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాదురా, అలా వద్దమ్మా, ఇలా చేయండి, ఇలా అనుకుంటున్నాను, ఏమో ఇలా చేస్తే బాగుంటుంది. డోంట్ వరీ. వాళ్ళు ఈరోజు ఈ క్షణం నీకు తన అభిప్రాయాలను చెప్పేటప్పుడు, వారి యొక్క ఆలోచన నీకు ఇచ్చేటప్పుడు అది స్థిరమైనదే. కానీ వాళ్ళు ఆలోచనలలో నిన్ను పరీక్షిస్తారు. వారి ఆలోచన కొద్ది నిమిషాలు నీకు కఠినంగా కనపడచ్చు, కొద్ది రోజులు అది కఠినమైన ప్రణాళిక కనపడచ్చు, కానీ తదుపరి కొద్ది నిమిషాల తర్వాత వాళ్ళు నీ ఆలోచనకు వాళ్ళు సమాధాన పడతారు. సో అంతవరకు మీరు ఓపిక పట్టాలి. అంతేగాని ఈలోపే మా అమ్మకి చాలాసార్లు పెళ్లి చేసేటప్పుడు నేను చెప్తాను, భార్య స్థానాన్ని నువ్వు పొందుకుంటున్నావు అని అంటే అది దేవుడి ద్వారా నీకు రాబోతున్నటువంటి ఒక బలం, అది దైవ అనుగ్రహం. భార్య అనేటువంటి స్థానం తెచ్చుకోవటం. నిన్న ఎప్పుడో నారాయణమూర్తి అంటున్నాడు, అందరూ నారాయణమూర్తి అంటే అది ఎర్రజెండా అంటున్నాడు, నాలాగా ఉండకండి, నాలాగా ఎవడో చేయకండి, నేను చేయాల్సిన పని సరిగ్గా చేయలేదు, అందరూ నన్ను ఫాలో అవ్వకండి అన్నాడు. ఎందుకనంటే కుటుంబం కట్టుకోకపోవడం నేను చేసిన తప్పిదం అని చెప్తున్నాడు. సో భార్య అనేటువంటి సుకృత స్థానం అది బైబిల్ క్లియర్గా చెప్పింది. ఏమని? దేవుడు అనుగ్రహించితే తప్ప ఎవడో ఒంటరిగా ఉండడానికి కుదరదు, మీరు మీ సొంత పనులు చేయడానికి ప్రయత్నం చేయకండి అని. ఈ కడవరి రోజుల్లో అందరికీ వచ్చేది ఏంటంటే, ఇద్దరు కుటుంబాలను చూసినాడు ఎవడో మూడో పెళ్లి చేసుకోడు, మూడోడు ఎవడో రెండు కుటుంబాలు చూస్తే మూడో కుటుంబం కట్టుకోడాడు. ఎందుకంటే ఎవడు సుఖంగా ఉండి సచ్చాడు, ఎందుకు ఈ తిప్పలో అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అందుకని అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండేటట్లుగా భార్య అనే స్థానంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డెసిషన్ ఇన్ దర్ లైఫ్. ఒక స్త్రీ స్థానంలోకి వచ్చేటప్పుడు నేర్చుకోవాల్సింది, నువ్వు నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. ఏ నిర్ణయం తీసుకోవడానికి కుదరదు స్త్రీ. ఎందుకో తెలుసా? నిర్ణయం తీసుకునే తలగా మారిన పురుషుని దగ్గరికి వెళ్ళి నిర్ణయ కేంద్రం అక్కడ జరగాలి. సో నో డెసిషన్ మేకింగ్ బై ఫిమేల్, ఎవ్రీ డెసిషన్ షుడ్ మేడ్ బై మేల్. భర్త పురుషుడు చేయాలి.
ఎప్పుడూ కూడా విధేయత అనంటే డెసిషన్ తీసుకుని చెప్పడం కాదు, డెసిషన్ తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం. ఇది నేర్పిస్తాను మీ మ్యారేజ్లో. డెసిషన్ తీసుకోవడం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అడగాలి, ఆయన చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి, ఆయన ఆలోచించాలి, ఆయన దాని విషయంలో నిర్ణయ కేంద్రాన్ని ప్రకటించాలి. నువ్వెవరు డెసిషన్ తీసుకోవడానికి? చాలా పొరపాటు ఏంటంటే, ఏమండి వెళ్తున్నా అంటది స్త్రీ. వెళ్ళమంటారా అని అడగాల. వెళ్తున్నా ఏంటి? వెళ్తున్నా అంటే ఏంటి? డెసిషన్ తీసుకోవడానికి వెళ్ళావా? ఆల్రెడీ డెసిషన్ చెప్తున్నావు. ఇది ప్రమాదం. ఏంటంటే ఈ విధేయత లో రెండవ భాగమైనటువంటి ఆలోచన దగ్గరికి వెళ్ళేటప్పటికి మన ఆలోచన వారి మీదకు రుద్దకూడదు. అది నా భావం. ఈ మాట యొక్క ఆలోచన ఏంటంటే, డోంట్ గివ్ యువర్ థాట్స్ టు దెమ్. పేరెంట్కి, తల్లిదండ్రులకు మీ ఆలోచన వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను వయసును బట్టి వచ్చేటువంటి తారతమ్యపు భేదాలలో అభిప్రాయ భేదాలు వచ్చే సందర్భానికి హెచ్చరికగా చెప్తున్న సూచన. అంతేగాని నేను డిగ్రీ చదవాలా వద్దా అంటే, మీ నాన్నగారు చదువు లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఒరే ఎందుకురా మనకి ఆ చదువు అన్నాడు అనుకో, ఆయన ఫాలో అవ్వమని లేకపోతే ఆయన కన్విన్స్ చేయమని కాదు. నిన్నే మేము మా క్లాస్మేట్స్ కొంతమంది ఓ సందర్భంలో కలుసుకున్నాం. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే, ఏంట్రా నీ పిల్లడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆడేట్రా బాబు ఆడు నేను చెప్పింది వింటలేదు అన్నాడు ఒకడు. ఆడ ఆ మాట అంటే పక్క నుంచి ముసిముసి నవ్వుకుంటున్నాడు ఇంకొకడు. ఏంట్రా నువ్వు నవ్వుతారు, నీ కొడుకు అదేనా అంటే అన్నాడు. ఆ తర్వాత 5-6 బయటపడ్డారు. అందరూ ఒకటే గొడవ. ఏంట్రానంటే, ఉత్తరాంధ్రలో చదువుకుంటున్నటువంటి పిల్లలు, అంటే ఆల్మోస్ట్ మీరు చెన్నై నుంచి అప్రైజన్లో పెరుగుతున్నటువంటి పిల్లలు ఎవరైనా నార్త్లో చదువుకుంటున్నట్లయితే దే హ్యావ్ వన్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. చెన్నై నుంచి కిందకెళ్ళి మీరు కేరళ కానీ కిందకెళ్ళి చెన్నైలో కానీ ఎస్ఆర్ఎం నుంచి అటువైపు నుంచి వెళ్ళి చదువుకుంటున్నటువంటి బెంగళూరు సైడ్ వెళ్ళి చదువుకున్న పిల్లలకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి పైన ఉన్నటువంటి చదువులకు సంబంధించిన ఎడ్యుకేషనల్కి ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్కి సంబంధించిన థాట్స్ వాళ్ళకి లేవు. వాళ్ళు చదువుతున్న కోర్సెస్, వాళ్ళు చెప్తున్నటువంటి స్ట్రాటజికల్ థింగ్స్ మనకింకా నార్త్కి ఇంకా పట్ల. అలాంటి కోర్సెస్, అలాంటి రీజియన్స్లో అలాంటి చదువులు చదవటానికి పిల్లలు ఒప్పుకుంటుంటే, తల్లిదండ్రులు ఈరోజు అంటున్నాడు, అరే ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాంరా, ఇంత కష్టపడి పిల్లలు ఇప్పుడు 3 2 ఇంత చదివించాం, ఇప్పుడు ఆడేమో పలానా దగ్గరికి వెళ్ళి అదేదో కోర్సు చేస్తానంటున్నాడు, ఎంత అవుద్దురా అనేసి అంటే 30 లక్షలు అంటున్నాడు, ఏమంటే ఆ మాత్రం పెట్టలేవా అంటున్నాడు. ఏంట్రా ఈ బాధ? అందరు తండ్రులు ఒకటే గోల. నిన్న ఏంట్రా జరిగిందంటే, నేను ఆల్రెడీ ముందే చెప్పా వీళ్ళకి, ఒరే ఇప్పుడు మీరు పిల్లల్ని పలానా వైపు పంపుతున్నారు అని అంటే ఫర్దర్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన వైపు మీరు ఫ్లెక్స్ అయితేనే పంపండి. మీరు ఫ్లెక్స్ అవ్వనంటే, బెండ్ అవ్వనంటే మీరు అటువైపు పంపకండి. ఇటువైపు కోర్సుల్లో ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుంది, ఇది నీ భవిష్యత్తుకి ఇది అని చెప్పి మీరు డిసైడ్ చేసి పంపించండి. తల్లిదండ్రులుగా మీ ఇష్టమే అది. కానీ పిల్లలకి ఒక్కసారి ఆ ఓపెన్ రేంజ్ ఇచ్చేసి నువ్వేం కావాలనంటే ఇంకా తర్వాత నువ్వు ఏటీఎం ముద్రలు వేసుకోవడమే. ఎక్కడ సంపాదిస్తాం, ఎక్కడ తేగలుగుతాం, ఎక్కడ పెడతాం? అలాంటి పరిస్థితికి విపరీతమైనటువంటి పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ మధ్యలో ఉండేటువంటి పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడానికి ఎంతసేపు అవుతుంది? అడేమంటాడు, నేను చదువుతానన్న కోర్సుని నువ్వు చదివించట్లేదండి. ఊరే నువ్వు నా పాకెట్ ఏంటో అర్థం చేసుకోరా, తల తాకెట్టు పెట్టినా రాదురాన్స్ అంటే ఎడ్యుకేషన్ లోన్ పెట్టాడు. ఏట్రా పెట్టేస్తాము, నువ్వు కట్టేంత వరకు నేను కట్టాలి ఇంట్రెస్ట్, ఒకలాగలో ఎదురప్పుడు పరిస్థితి అని అంటే కట్టలేవేట ఆ మాత్రం. సరే కట్టాడు, ఎడ్యుకేషన్లోనే పెట్టాడు, రేపు పొద్దున్న ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత కంప్లీట్ చేసి తీరుస్తాడు, ఈలోపు ఇంట్రెస్ట్ కడతాడు. ఆ తర్వాత నాన్నకి ఎప్పుడైనా రూపాయి తెచ్చి ఇంట్రెస్ట్ అని ఇస్తాడా? మరి అప్పులు పాలైపోమని కూడా చెప్పాడండి పిల్లల్ని. కానీ అది స్తోమతుంటే చెప్తాడు, లేకపోతే మంచి 2 జెర్సీ ఆవులు కొనిస్తే అయిపోయి, ఓ పక్క గడ్డేసి ఇంకో పక్క మిషన్ కొనిస్తే బ్రహ్మాండంగా చదువుతుంది. ఆడు 10 మంది సొసైటీకి పోషించవచ్చు. చాగంటి కోటేశ్వరరావు గారివిను గరికపాటివి ఇన్నప్పుడు మరి ఆ పాలు గేదెలు కూడా చేయవేటి, ప్రసంగాలు ఏంటావేంటి, ఆ పనులు కూడా చేయాలి. మరి వెళ్ళి ఆలోచించేటప్పుడు మన పరిస్థితుల్లో మన తల్లిదండ్రులతో మనకు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ మీన్ గ్యాప్లో వారి ఆలోచనను మనం తీసుకోవటంతో పాటు వారి ఆలోచనకు తగినట్లుగా మనము వారిని అడగడానికి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. తప్పదు, వారి ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళకి కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక సందర్భంలో నేను ఒక ఫాదర్తో మాట్లాడాల్సి వచ్చింది, మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్తో. ఎందుకంటే నీ తండ్రి స్నేహితుడిని నువ్వు విడిచిపెట్టద్దని ఉంది బైబిల్లో. ఫాదర్ తాలూకా ఫ్రెండ్స్ని పిల్లలకి పరిచయం చేయాలి. రే వీడు నా క్లాస్మేట్, వీడు నాతో పాటు చదువుకున్నాడు, వీడు అని చెప్పి పిల్లలకి కన్వే చేయాల్సి వచ్చిందనుకోండి, పేరెంట్కి పిల్లలకి డ్రిఫ్ట్ ఏర్పడదు. ఒక టైంలో కొట్లాట్లు అయిపోతాయి, ఇంట్లో కొట్టుకునేంత స్థాయి వచ్చేస్తారు, మాట్లాడుకోరు, తలుపులు వేసుకుంటారు, పారిపోతారు, వీడు ఎక్కడికో పోతాడు,
మాట్లాడుకోరు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా ఫ్రెండ్ దగ్గరికి రావాలి నా కొడుకు. వెళ్ళి అంకులు, ఏంటి అంకులు మీ ఫ్రెండ్ నాకు అన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. ఏంట్రా ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అంటే, ఏంట్రా సడన్గా ఫోన్ చేశాను, ఏం లేదురా చిన్న విషయం మాట్లాడదామని. ఏంటి మీ ఓడు అన్నావు అనుకో, ఏమైందిరా మా ఓడికి, అలా కాదురా ఇలాగరా నేను కన్విన్స్ చేయగలుగుతాను నీ స్నేహితుడిని. దెన్ ద ఫ్యామిలీ విల్ బి బిల్డ్ అగైన్. ఆ రిలేషన్షిప్ నడుస్తుంది. ఈ సంబంధాన్ని మనం ఇవ్వకపోతే ఒక జనరేషన్ తెంపేసుకుంటాం. చాలా పెంచుకునేటట్టుగా ఉండాలి ఆ సంబంధం. మనతో పాటు మన స్నేహితులతో పాటు మన పిల్లలు వారి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ పిల్లలు మన దగ్గర వెళ్ళమన్నాం కదని చెప్పి 3 రోజులు ఉంచకండి, కొంపలు పోతాయి. ఒక పూట దాటి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వదిలేసినా నీ బుర్ర మార్చేస్తారు వాళ్ళు. ఎంత మంచి ఫ్రెండ్ అయినాను, పొరపాటును కూడా అలాగ ఇవ్వకండి. ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రమాదం కలిగేటువంటి ఒక సూచన చెప్తాను వినండి. మీ పిల్లలకి మీరే గార్డియన్సు, మీరే తల్లిదండ్రులు, మీరే సంరక్షకులు. అర్థమైందా? ఈ సంరక్షణ అంటే మీరు మీ పిల్లల్ని వాళ్ళతో ఉంచాల్సి వస్తే, ఎవరింటికైనా మీ ఇంటికి పంపాల్సి వస్తే బంధువుల ఇంటికి, మీరు కూడా ఉండండి, కూడా తీసుకొచ్చేయండి, నో ప్రాబ్లం. పర్వాలేదని చెప్పి పంపించేయడం యాక్సెప్ట్. మీ అమ్మగారు నాన్నగారి నాన్నగారి ఇళ్ళకి తప్ప మేనమామ ఇంటికి మేనత్తింటికి కూడా పంపకండి. చిన్నాన్నల ఇంటికి, బాబాయిల ఇంటికి, తమ్ముళ్ళ ఇంటికి, అక్కల ఇళ్ళకి పంపకండి. ఒక్క అమ్మమ్మ నానమ్మ ఇల్లే మినహాయింపు. వారు మీరు సెక్యూర్డ్గా చూసుకుంటారు, వారు మీ రక్తము కాబట్టి వాళ్ళు మీ కన్నుల్లో మీ పిల్లల్ని పెట్టుకుని పోషిస్తారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా కావాల్సింది తీసుకొచ్చి మీ పిల్లలకి పెడతారు. వాళ్ళ దగ్గర వదలండి. మిగిలిన ఎవరింటికి మీరు పంపించాల్సి వచ్చినా మీరు వెళ్ళాలి, ఉండాలి, మీతో పాటు తెచ్చేసుకోవాలంతే. పొరపాటును కూడా. ఎందుకంటే ఈ శరీరాలు మారిపోయినాయి, స్వభావాలు మారిపోయినాయి, బుద్ధులు మారిపోయినాయి, కోరికలు మారిపోయినాయి, ఆలోచనలు దుర్మార్గం అయిపోయినాయి, ప్రపంచం కలుషితమైపోయింది. కాబట్టి మీ పిల్లల సంరక్షణ మీది. పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడు. సో యూ షుడ్ బి ద ప్రొటెక్టర్స్. చాలా జాగ్రత్తగా వాళ్ళని సంరక్షించాలి, చూసుకోండి. సో అలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మనకి ఉండేటువంటి ఆలోచనలను కొన్నిసార్లు అడగాలి. నేను మొన్న ఒకసారి అడిగాను, ఆ పెద్ద ఆయనతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ, ఏంటి అంకుల్ ఏంటనుకుంటున్నారు మీరు చెప్పండి అన్నాను. అంటే అది కాదురా, ఇలాగ అనుకున్నాను రా, ఇది అవ్వలేదురా నా బ్రతుకులో అన్నాడు ఆయన. అదేంటి అంకుల్ అంత బాధపడుతున్నారు, ఏం అవ్వపడం ఏంటి, ఇలా జరిగినాయి కదా అని అంటే, ఓహో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని అంటే, మరి మీరు అలా ఆలోచించడం తప్పులేదు, మరి మేము ఇలా ఆలోచించడం తప్పు ఎందుకు అవుద్ది అన్నాను. అంటే ఆయన అన్నాడు, అయినా నీతో మాట్లాడలేం లేరు. అలా అనకండి అంకులు, నేనేదో మాటకారిని అవ్వచ్చు, కానీ మీ మాట తోసేంత మా గొప్పవాడేం కాదు. సో ఐఎమ్ లిజనింగ్ యువర్ వర్డ్, ప్లీజ్ ఓపెన్గా మాట్లాడండి కాసేపు అని అంటే, అప్పుడు ఆయన హృదయం విప్పి మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగి, అంకుల్ రండి నేను అలా బయటికి వెళ్తున్నాను, మిమ్మల్ని పళ్ళ దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఒక చోట తీసుకెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు ఆ షాప్లో మీరు ఏమన్నా కొనుక్కుంటారా, నాకు కొన్ని సామాన్లు కొనాలని ఉడితే మీరు ఏమైనా కొంటారా అన్నాను. అంటే అన్నాడు, ఏం అక్కర్లేదురా అన్నాడు. ఏం అక్కర్లేదు కాదు, ఏం కావాలని తీసుకోండి, నీ కొడుకే కడతాడులే బిల్ అన్న. అప్పుడు కొంచెం ఆయన మావోడా ఎందుకు కడతాడు, ఆడి ఖాతా ఉంది, ఆడి నెంబర్ చెప్పాడు మీరు కానీ అన్న. అప్పుడు ఆయన కొన్ని సామాన్లు తీసుకుని నేనే బిల్ పే చేసి ఆయన పంపించాను. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దింపేసి, అంకుల్ నేను వస్తాను, ఈ విషయం బిల్లు మీరు సామాన్లు తెచ్చుకున్నారని మీ ఓడికి చెప్పకండి, ఎందుకంటే ఆడు మళ్ళీ ఇంకోలా అనుకోవచ్చు అని అంటే, నా కొడుకు సొమ్ము నేను తినకూడదు ఏంటి అన్నాడు. అదేమా ధైర్యం ఉంటే చాలు ఊరుకున్నాను. అంటే ఆ ధైర్యం ఆయనకి భరోసా కలిగించాలి. పేరెంట్గా నా కొడుకుదే నేను తిన్నాను, నా ఫ్రెండ్ వచ్చి ఆడు నాకు ఇచ్చాడు అనిపించుకోకూడదు. ఓ పదం ఆయనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించడం తప్పేముంది. అదేం అబద్ధం ఆడలేదే, మనం దోపిడీ చేయలేదే, మోసం చేయలేదే, ఆయన్ని సంరక్షించుకునే కాపుదల కదా అది. సో వారి ఆలోచనలను బయటికి రాబట్టాలి అని అంటే కొంత సమయం వారితో మొదటి విషయం ప్రకారం మాట్లాడాలి, అప్పుడు ఆలోచనలు బయటపడతాయి. మూడోది, వారి ఉద్దేశాలను తెలుసుకోవాలి. అడగడం వేరు, వినడం వేరు, అడగడం వేరు, తెలుసుకోవడం వేరు. తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ పితరుల తాలూకా ఉద్దేశాలను మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? తెలుసుకోవటానికి మనకు ఒక పద్ధతి ఉంది. నీకెంత తెలుసో నాకు తెలియాలి అని అంటే 6వ తరగతి పరీక్షలు 6వ తరగతి పాఠాలు కంప్లీట్ అయిపోయి సంవత్సరం తర్వాత 7వ తరగతి నేను వెళ్ళాలి అని అంటే 6వ తరగతిలో నేను ఎంత తెలుసుకున్నానో టీచర్కి తెలియాలి. అప్పుడు ఏం పెడతారు? పరీక్ష. ఇది అంతే. వారిని తెలుసుకోవటాని కోసం వారి ఉద్దేశాల కోసం మీరు అప్పుడప్పుడు
చిన్న చిన్న పరీక్షాపూర్వకమైన పరిస్థితుల ద్వారా వారు వెళ్తుండేటప్పుడు వారి ఉద్దేశం మనం తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. యూ షుడ్ ఎగ్జామ్ దెమ్. ఎగ్జామిన్ చేయమన్నాం కదా అని అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు ఇవ్వకండి. అలాగే ఈ మధ్యకాలంలో 10th క్లాస్ వాడికి ఐఐటి సిలబస్ ఏంటి? అసలు పేరెంట్స్కి బుద్ధి ఉన్నారు. 6వ క్లాస్ వాడిని తీసుకెళ్ళి ఐఐటీలో పెట్టడం ఏంటి? వాడి మేధస్సు ఏంటో, వాడి ఆలోచన ఏంటో దాన్ని పెంచడానికి కావాల్సిన సిలబస్లో 7వ తరగతి ఇవ్వు, పర్వాలేదు. 8వ తరగతి ఇవ్వు, ఇంకా పర్వాలేదు. వాడు మెరిట్ అయితే 6th 7th దాటి 8కి వెళ్తాడు. అంతేగాని తీసుకెళ్ళి ఐఐటి స్టాండర్డ్ తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఐఐటి స్టాండర్డ్ అంటే పుస్తకాన్ని నువ్వే తయారు చేసుకోవాలి. పాఠం నువ్వే తయారు చేసుకొని నువ్వే దాన్ని కనుక్కోవాలి, నువ్వే దానిని విశ్లేషించాలి, నువ్వే దానిని వివరించాలి, నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆఖరికి ప్రశ్నకి సమాధానం నువ్వే ఎతకాలి. ఆడి టీచర్కి చెప్పలేడు. అది ఐఐటి స్టాండర్డ్ అంటే. అంటే ఆ టీచర్ అంటే ఏంటి? అక్కడ టీచర్ ఉండడు, మోడరేటర్గా వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు. ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తారు. చేసుకోవాల్సింది నువ్వే, చదువుకోవాల్సింది నువ్వే. స్కూల్లో కూర్చోబెట్టి బోర్డు మీద పాఠం రాసి అర్థమైందా 5 సార్లు రాయి 7 సార్లు రాయి ఏం ఉండదు. అటెండెన్స్ ఏం ఉండదు. నీకు నచ్చినట్టే. ఐఐటీలో ఒకసారి ఒక్కొక్క ఫౌండేషన్స్లోకి మీరు వెళ్ళినట్లయితే చాలా చక్కటి అద్భుతమైన సిస్టమ్ అది. దాన్ని తీసుకొచ్చి స్కూల్లో పాడు చేస్తున్నారు. సిస్టమ్ ఏంటంటే, ఒకసారి నేను ఐఐటి అనేటువంటి ఆర్గనైజేషన్లో ఇంజనీరింగ్ చదవటానికి కానీ ఎంబీఏ చదవటానికి కానీ వెళ్తే ఆ ప్లేస్లో ఉండేటువంటి 5-6 బ్రాంచీలు కొన్ని ఉంటాయి అక్కడ. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మాస్టర్స్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను కదా, వెళ్ళి నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే నేను తిన్నగెళ్ళి ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయితే ఎలక్ట్రికల్ సబ్జెక్టులు చదవక్కర్లే. నాకు కావాలిస్తే మెకానికల్ క్లాస్లో కూర్చోవచ్చు, సివిల్ క్లాస్లో కూర్చోవచ్చు, ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూర్చోవచ్చు, కంప్యూటర్స్ ల్యాబ్లో కూర్చోవచ్చు. కానీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం బయటకు వచ్చేటప్పుడు మాత్రం నా సబ్జెక్ట్ అన్నీ పాస్ అవ్వాలి. అది అక్కడ సిలబస్, అది స్టాండర్డ్. అంటే ఇప్పుడు నాకు ఎన్ని కోర్సులు వస్తాయి? అన్నీ వస్తాయి. ఆ కాలేజ్లో, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న అందరితో నాకు పరిచయం అవుతుంది. నా కాంటెంపరీ అందరూ నా మిత్రులు అవుతారు. నేను ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటాను, మెకానికల్ నేర్చుకుంటాను, సివిల్ నేర్చుకుంటాను, సబ్జెక్ట్ నేర్చుకుంటాను, ఫిలాసఫీ నేర్చుకుంటాను, అన్నీ నేర్చుకుంటాను. ఇది ఆర్గనైజేషన్ పద్ధతి. కానీ ఇప్పుడు 6వ క్లాస్లో తీసుకెళ్ళి నీకు అన్నీ నేర్పిస్తానంటే నీకెందుకు? ఈ రోజుకి నాకు sin θ బై cos = tan θ అంటే ఎందుకో తెలీదు. కానీ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, టెక్లో మంచి మార్కులు వచ్చాయి. చాలా పరిస్థితులు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆడికి 6వ క్లాస్ వాడికి ఐఐటి ఎందుకు? ఆడికి ఇలాగే ఉంటుంది ఇప్పుడు. కానీ మీకు కావాల్సింది ఫీజులు కట్టే స్తోమత మీకుంది. స్తోమత అని నేను అన్నాను, అవతలోడు కట్టాడు, నేను కట్టాను. నువ్వు కట్టకపోతే టీచర్ని హ్యూమిలేట్ చేసి మాట్లాడతాడు ఆ ప్రిన్సిపల్. అసలు టీచరు ఆ మాత్రం కట్టకపోతే మా స్కూల్కి ఎందుకు వచ్చారు అంటే సచ్చినట్టు కట్టడమే. బాగోదు, ఏమైపోతామో. అంటే ఒకడిని చూసి వాతలు పెట్టుకోకండి. మీ స్థాయి స్తోమతకు తగినట్టుగా మీ పిల్లల మేధాశక్తిని పెంచడానికి ప్రయత్నించేయండి. లెట్ మీ కమ్ బ్యాక్. సో ఉద్దేశం తెలుసుకోవడానికి కావాల్సిన ప్రశ్న ఇవ్వండి, అంతేగాని అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు ఇవ్వకండి. సో నాన్నకి అమ్మకి వాళ్ళ వయసు ఏంటో తెలుసు, వాళ్ళ స్థాయి ఏంటో తెలుసు, దానికి తగ్గట్టు. ఎందుకమ్మా మాత్ర వేసుకోలేదు? వేసుకుంటే తగ్గును కదా అని అంటే, వేసుకుంటే తగ్గుద్దమ్మా, ఎందుకో మర్చిపోయాను అంటది. అది మర్చిపోవడం కాదు. ఈరోజు మాత్ర మిగిలితే 30 రోజులకి ఏదో సేవ్ చేసేద్దాం అనుకుంటుంది ఆవిడ. కానీ 30 రోజులకు తగిన ట్యాబ్లెట్లతో పాటు మనకి తీసుకెళ్ళి హాస్పిటల్లో తుప్పు వదిలించేద్దని తెలియదు ఆవిడకి. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేటికి 100, 1000 నుంచి ఇప్పుడు లక్షలు. ఆవిడ ఎందుకే ఒక ట్యాబ్లెట్తో 10 రూపాయలు మాత్ర ఏదో దాస్తుంది. ఆవిడ ప్రశ్నించి ఆ ట్యాబ్లెట్ ఎక్కడ దాచిందో తెలుసుకుని ఎందుకు వేసుకోవాలో చెప్పాలా. వయసు, సో అందరూ అంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు కాకపోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళకి మనకి మధ్యలో కొంత జ్ఞానాంతరం ఉంటాయి. కాబట్టి చక్కగా వారి ఉద్దేశాలను తెలుసుకునేటట్లుగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. వీ షుడ్ స్పీక్ ఆన్, ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ క్వశ్చన్, వీ షుడ్ ఎగ్జామ్. అట్లా అని చిక్కు ప్రశ్నలు, బేతాళ ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు చాలాసార్లు నేను వింటున్నాను. కొంతమంది నిజంగా ఈ పిల్లలు పిహెచ్డి చేశారో థీసిస్ సబ్మిట్ చేస్తే లాస్ట్లో ఉన్నారో తెలియదు, కానీ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అలా ఉన్నవేనండి. 1 సీరియల్ నెంబర్, లాస్ట్ ప్రశ్న అనంతం. ప్రశ్నలు వేస్తూనే ఉంటారు, చెప్పేస్తూ ఉంటారు అంతే. వాళ్ళు అర్థమైందా? ఎందుకు అలా చేసావు తెలిస్తే చెప్తుంది, తెలీదు మాట్లాడుకో.
నేను మీకు ఇప్పుడు చెప్తాను, మర్చిపోయాను అనే వాళ్ళని ప్రశ్నించకండి. మీ పక్కలో చెప్పండి. ఎందుకు ప్రశ్నించకూడదో చెప్పండి. వాళ్ళు మర్చిపోయారు అంతే. ఎందుకు మర్చిపోయావంటే బుర్రలేనోడా. మర్చిపోవడానికి కారణం ఏంట్రా? మర్చిపోవడమే గొప్ప విషయం. అదొక అద్భుతమైన శక్తి మర్చిపోవడం అంటే. ఆ మేధాశక్తిలో మరిపే లేకపోతే చచ్చిపోము. ఈ పాటి కొన్ని జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోద్ది. ఎన్నో దేవుడు ఆ న్యూరాన్స్ తీసేసి కొత్త జ్ఞాపకాలతో పెట్టాడు. మరిచిపోయాము అనే వాళ్ళతో ఎప్పుడూ కూడా వివాదాలు పెట్టుకోవద్దు, తిరుగుబాటు చేయొద్దు, ప్రశ్నించొద్దు. ఇంకొక మాట మాట్లాడితే అసలు నువ్వెంత యూజ్లెస్ ఫెలో అని అర్థం ఉంది. చెత్తగడు అలా అనకండి. పొరపాటును కూడా వాళ్ళు ఎందుకు మర్చిపోయారనే ప్రశ్నించి చేయకండి. రెండవది, వాళ్ళు ఏవైనా చేశారనుకోండి, ఎందుకు చేసావు అని అడగండి. ఏదో ఇష్టం ఉండే, అవసరం ఉండే, కావాల్సి వచ్చి చేశారు. ఎందుకు చేసావంటే నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దానికి థియరీ సిద్ధాంతం ఉంటుందా? దానికి ఏమన్నా మీరు ప్రాక్టికల్ రాసేటప్పుడు ఏమంటారు? థియరీ ప్రాక్టికల్ పుస్తకం రాస్తాం కదమ్మా, దాని ముందు ఏమంటాం? ఎయిమ్, దాని కింద దానికి కావాల్సిన ఆపరేటర్స్, దాని కింద సూత్రము, సిద్ధాంతము, ప్రణాళిక, విధానము, ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళు చేసిన దానికి చేశారు. నిన్ను ఇప్పుడు ఎందుకు వెళ్ళి స్నానం చేసావుండే? స్నానం చేశారు, చేయాలనిపించింది చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడేంటి? ఆవిడ ఏదో పరాకం టైం చూసింది, 10:10 అనుకుందో, 11:10 అనుకుందో, అయిపోయింది, టైం అయిపోయింది అనుకుందో, వెళ్ళింది. ఇప్పుడు ఎందుకనంటే ఏ పనైనా అయిపోయిన తర్వాత చర్య సమాపకం. దాన్ని మీరు అసమాపకం చేయకండి. ఫినిష్డ్ ఇస్ ఫినిష్డ్. ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుని ఇంట్లో గొడవలు పడిపోయి రాద్ధాంతాలు చేసే సమాధానం కోల్పోయి మళ్ళీ ప్రార్థన చేసుకుందాం రా అంటది. ఎక్కడొస్తుంది? చేయాల్సిందంతా చేసేయడం, ప్రార్థన చేసేసుకుందాం రా అంటే ఎంత భక్తో నీకున్నంత మరుపు వాళ్ళకు ఉండదమ్మా. ఆ మెంటల్ టెన్షన్తో అన్నం అలా పిసుకుతూ ఉంటే బుర్రా బుద్ధి లేదు, మళ్ళీ నీ బీపీ ఎందుకది తగ్గించండి. చక్కగా ఉద్దేశాలను తెలుసుకోవటానికి వరకే విషయం. నాలుగోది, వారి అంతరంగాన్ని గ్రహించండి. ఇన్నర్ మ్యాన్ ఈజ్ దేర్. అంతర్యం ఒకటి ఉంది, బయటకు కనపడే లాంటి వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళకి మీలాగా ఓపెన్ ఎక్స్ప్రెషన్స్ తెలియదు. దే ఆర్ ద క్లోజ్డ్ బుక్స్. మూయబడిన పుస్తకాలు, తెరవబడిన ఓపెన్ బుక్స్ కాదు. యూ మే బి ట్రాన్స్పరెన్స్, యూ మే బి ఓపెన్, యూ మే బి ఫ్రీ టు ఆస్క్, ఫ్రీ టు టెల్. దే ఆర్ నాట్ దట్ జనరేషన్. ఇది ప్రతి తరానికి మారిపోద్ది. ఎందుకు? మనతో పాటు ఫాస్ట్ జనరేషన్ అది. ఆ జనరేషన్తో మనం అందుకోలేము. నేను చెప్పే మెసేజ్లు ఒక 25 ఏళ్ళ తర్వాత నీ కొడుకులు వింటే, ఏంటి ఆలివన్ ఎలాంటివి చెప్పాడా ఆ టైంలో మీకు అని అనుకుంటాడు. అదే వాళ్ళకి ఇది అడ్వాన్స్డ్ బోధో చేతస్థ బోధకో ఉంటుంది. ఇప్పుడు మన పితరులతో మనకి ఇలా బతకాలని ఎవడో మనకు నేర్పలా. ఈ పుస్తకాల్లో లేవు మనకి. ఆ సంస్కార కథలు మనం వినలా. ఆ పద్ధతుల్లో మనము లేము, మన పిల్లలు, మన పెద్దలు మనల్ని పెంచలా. ప్రాబ్లం ఏంటో తెలుసా? పేరెంటింగ్ అనే దానిలో పేరెంట్ పిల్లల్ని పెంచేటప్పుడు వాడు ఎలా పెంచబడ్డాడో మర్చిపోయి పెంచేస్తాడు. మనం ఎలా పెరిగామో మర్చిపోయి పిల్లల్ని పెంచేస్తాం. పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? మమ్మల్ని సరిగ్గా పెంచలేదని మనల్ని చూసి అనుకుంటారు. ఇది ప్రతి తరానికి ఇదే గొడవ. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాన్న మమ్మల్ని మీరు ఎలా పెంచాలనుకున్నారో అలా పెంచారా మిమ్మల్ని? లేదని మీరు చెప్తారు. కానీ వాళ్ళకి ఆ విషయం మిమ్మల్ని ఎలా పెంచాలని ఎవరు నేర్పించారు? తెలియకుండానే పెంచారు అంతే. ఇది అంతే. రేపు పొద్దున ఆడు నీ కొడుకు, నీ మనవాడు వచ్చి నేను అడిగితే నువ్వు కూడా మాట్లాడడానికి ఉండదు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ అంతరంగం ఒకటి ఉంది. దే హ్యావ్ ఇన్నర్ మ్యాన్. అంతర్యాన్ని గ్రహించండి. మీరే గ్రహించాలి. వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పినా మీకు చెవిటోళ్ళే, మీకు వినపడదు, మీరు అర్థం చేసుకోరు. మీరు గ్రహించాలి. వాళ్ళు చేసే పనులు, చెప్తున్న పద్ధతులు, వాళ్ళు ఏంటి, ఆ విషయాలు ఏంటి అనేది గ్రహించడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు వాళ్ళని రెచ్చగొట్టకండి. సరిగ్గా నోరిపితే చేస్తారు. వాళ్ళని రెచ్చగొట్టకండి. గ్రహించండి. వాళ్ళ యాక్ట్స్ ఏంటి, వాళ్ళ పనులు ఏంటి. వాళ్ళు ఒక క్రమానికి అలవాటు పడతారు, వారొక సమయానికి అలవాటు పడతారు, వారొక విధానానికి అలవాటు పడతారు. వారొక సూర్యుని అస్తమయం, ఉదయం నుంచి అస్తమయం వరకు, ఉదయం నుంచి సూర్యోదయం నుంచి అస్తమయం వరకు ఒక టైం టేబుల్కి వారు ట్యూన్ అవుతారు. దాన్ని మీరు ఒక్కసారి రీప్రోగ్రామ్ చేద్దామని, ఒక్కసారి దానికి ఇంకోటి ఏదో చేద్దామని రకరకాలుగా ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఎవరో ఒక ఆవిడ ముసలాయిని అడుగుతున్నాడు, టీ మానేయచ్చు కదా అని అంటే, ఏట్రా మానేది అందంత. ఒకసారి ఆవిడికి టీ అనేది ఒక వైద్యంగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓ గుక్కుడు
ఎన్నిసార్లు తాగుతావే అంటాడు. ఎన్నిసార్లు తాగానరా అంది. నువ్వు 10 సార్లు తాగావు. 10 సార్లు తాగానరా, పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అంది. ఈడికి 10 సార్లు అన్నాడు. ఏట్రా 3 సార్లు అండి. మరి మధ్యలో నేను ఇచ్చినప్పుడు తాగేవానండి. నువ్వు ఇచ్చావు, తాగాను. వాళ్ళని గ్రహించండి. వాళ్ళకి చాలా విషయాల్లో వాళ్ళ చేతకానితనాన్ని బట్టి కానీ, శరీరం సహకరించతనాన్ని బట్టి కానీ, వాళ్ళు చేసుకోలేని పరిస్థితులను బట్టి కానీ చాలా వరకు వారి అంతరంగం వేరుగా ఉంది. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, వాళ్ళ వల్లే మనకి ఈరోజు ఇది వచ్చింది. ఈరోజు నువ్వు చదువుకున్న దాన్ని కానీ, చదువు అయిన ఆ సంస్కారపైన ధనం కానీ, ఏదైనా ఒకటి ఈరోజు మనకు ఉంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు లేకుండా మనం ఏం రాలేదే. సో వీ షుడ్ గివ్ మోర్ రెస్పెక్ట్ టు దెమ్. మన పేరెంట్స్ మనం చాలా ఎక్కువ విలువగా చూసుకోవాలి. అందుకనే వారికి వారి అంతరంగం ఏంటి, వారు ఎందుకు అలా కూర్చున్నారు. కొంతమందికి ఇంట్లో రీడర్స్ ఉంటారు, స్కానర్స్. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఊరినే తెలిసిపోతుంటుందండి వాళ్ళకి. కొంతమందికి ముద్దులు ఉంటాయి, అవి ఆ ప్రోబ్లు పాడైపోయి ఆ రీడ్ చేయవు అయ్యి. ఏమంట అలాగే ఉంటాడులే అంటది. అది ఇంట్లో కొంతమంది ఉంటారు, నానమ్మ ఇలా ఉంది అమ్మ, ఏంటో అయ్యింది అని అంటే, మీ నాన్నమ్మకి ఏ పని పాటు ఉండదులే అంటే, నీ కేసు ఒక సూప్ చూసి వెళ్ళిపోద్ది నీ కూతురు. దాని అర్థం ఏంటి? దాని సెన్సార్ బాగుంది, నీ ప్రోబ్ దెబ్బతింది. వాడికి అర్థమవుతుంది ఏదో ఉంది, ఏదో ఉంది. ఎందుకు వాళ్ళకి ఏదో ఉంది? వాళ్ళ అంతర్యంలో సరిగా లేనప్పుడు బాహ్యంగా కూడా సరిగా ఉండలేరు. వారి నెమ్మది లేనప్పుడు బయటికి కొన్ని భావాలు, కొన్ని వ్యక్తీకరణలు తగ్గుతాయి. అది ఎలా? రీడ్ ఆన్, గో సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, డిస్కస్ విత్ దెమ్, లిసన్ టు దెమ్, క్వశ్చన్ దెమ్, దెన్ యూ విల్ రియలైజ్ ద థింగ్స్ వాట్ ఈజ్ ప్రాబ్లమ్ విత్ దెమ్. సో ఇవి అవకాశం ఉన్నంత వరకు మనకుండేటువంటి కుటుంబంతో, మన పితరులతో మనం నడవటం అనేది సంస్కారం. ఒకవేళ అవకాశం లేనప్పుడు అవకాశం చేసుకొని వెళ్ళి వాళ్ళతో గడపటం అనేది సంస్కారం. అవకాశము ఉంది, అవకాశము లేదు, పరిస్థితుల్లో నీకు ఏమీ లేనప్పుడు ఆ ఒంటరితనాన్ని మనం నొప్పిని భరించలేం. ఎవరు లేని లోకాన్ని ఊహించుకోండి, ఏక్ నిరంజన్ ఊహించుకోండి, ఎంత బాధాకరం అది. నీ మనుషులు నీ చేతుల్లో నుంచి సమాధులకు పోయితే ఆ తర్వాత నువ్వు ఆనందించగలవేమో చూడండి ఒకసారి. ఆ ఫోటోలు చూసి ఎంతసేపు ఆనందిస్తావు? వాళ్ళ జ్ఞాపకాలతో నువ్వు మధురమైన విషయాలుగా భావించగలవా? అందుకే అంటారు, మనుషులు లేనప్పుడు వారి యొక్క విలువ మనకి ఎక్కువగా తెలుస్తుంది, ఉన్నప్పుడు విలువ తెలియదు. కాబట్టి వయసుతో పాటు మన విలువను తెలుసుకునే పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళతో మనం ఎప్పుడు కూడా డిబేట్ అవ్వకండి. సాధ్యమైనంత వరకు అభిప్రాయ భేదాలు సహజంగా ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, కానీ అభ్యంతరానికి కారకుడు నువ్వు కావద్దు. వాళ్ళతో వచ్చేటువంటి విషయాలలో మోనోపోలీగా చాలా ఇష్యూస్లో డిస్కషన్స్ ఉంటాయి, డిఫర్స్ ఉంటాయి. డిఫర్స్ ఉన్నంత మాత్రంలో ఫ్యామిలీ సపరేట్ అవ్వమే, డిబేట్ అయిపోమే, నువ్వు నాకు వ్యతిరేకమని చెప్పమే. విషయం డిఫరెంట్ది, బట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, దట్స్ ఆల్. ఇష్యూ నాకు నీకు సెటిల్ అవ్వకపోవచ్చు, ఇద్దరు అభిప్రాయం ఏకాభిప్రాయం కాకపోవచ్చు, బట్ నా తండ్రి నువ్వు కాకపోవే. ఆ ఒక్క విషయంలోనే మా ఇద్దరికి, మిగిలిన విషయాల్లో వి ఆల్ ఆర్ సేమ్. సో కుటుంబం కూడా అంతే, బంధుత్వం కూడా అంతే. వారితో ఆ అంతరంగాన్ని మీరు ప్రతిసారి కూడా గ్రహించండి. యూ షుడ్ వర్క్, యూ షుడ్ ఎక్సర్సైజ్, యూ షుడ్ పెర్ఫార్మ్, యూ షుడ్ ట్రై. అదర్వైజ్ వారి అంతర్యం బయటపడదు. చాలాసార్లు ఏదో చెప్పాలనుకుని ఫోన్ చేస్తారు, ఏంటి అని అడిగితే ఏం లేదంటారు. ఏమి లేకపోవడం ఫోన్ ఎందుకు వచ్చింది? ఏదో ఉందని అర్థం, ఏదో ఉండదని ఆలోచన. ఆ ఏదో ఏంటో ఎలా బయటపడద్ది? నీ దగ్గర నమ్మకం కలిగితే మాట్లాడతారు. ఆ టైం ఏంటో అన్నది వాళ్ళకి నిన్ను స్టడీ చేసేంత టైం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళకి నీ మీద ఒక నమ్మకం కలిగి ఉంటారు. నీ మాట తీరు, నీ పొందిక, నీ పద్ధతి ఏదో వాళ్ళు ఎదురు చూస్తారు. అది సెట్ అయిన వెంటనే ఆ పారామీటర్ని నీ దగ్గరికి ఇస్తారు. సో ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా అంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే అలాంటి పని చేస్తామో ఆ విషయాలపై చాలా చక్కటి సహాయాన్ని మనం అందుకోగలుగుతాం. సో పరిస్థితులు ఎలాంటివైనా దేవుని యొక్క పరిస్థితులు తగినట్లుగా మనం మారినట్లయితే వారికి మనకి మధ్యలో ఉండేటువంటి ఆ అంతర్యాన్ని మనం గ్రహించగలుగుతాం. పరిస్థితులను అర్థం చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రవర్తిస్తున్నామో, మనం ఒకరోజు వయసు పెరిగిందంటే ఏమవుతున్నట్టు? మనం పెద్దవాళ్ళం అయిపోతున్నట్టు. నిన్నటికంటే ఈరోజు హ్యాపీ బర్త్డే అంటే ఒక సంవత్సరం పోయినట్టు, సంవత్సరం ముసలివాడు అయిపోయినట్టు. కాబట్టి ఆ ముసలిదానిగా, ముసలివాడిగా మారే లోపుగా నీ పిల్లలకి నీకు మధ్యలో ఆ పటిష్టమైన అనుబంధాన్ని కలిగి ఉండేటట్లు పెంచుకుందాం. మన పితరులకి మనకి మధ్యలో ఆ అనుబంధాన్ని ఉండేటట్లు చూద్దాం.
వారి పితరులతో మనకి ఇంకా మంచి సంబంధం పెరిగేటట్లు, మంచి అనుబంధాన్ని కలిగి ఉండేటట్లు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేసేటట్లు ప్రార్థన చేద్దాం.